ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీశంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అక్కడనే అర్థబోధక వాక్యాలైనటువంటి మహావాక్యాలని ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క ఉపనిషత్తులో నుండి 4 మహావాక్యాలని సంప్రదాయంలో మహాత్ములు మనకు అందిస్తే వాటి మీద విద్యారణ్య స్వామి తనదైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణ శైలిలో వాటిని వివరించడం జరిగింది. ఇప్పటి వరకు 3 వేదాల్లో 3 ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మహావాక్యాల్ని మనం చూచాం. ఇప్పుడు చివరగా అథర్వణ వేదంలో మాండుక్యోపనిషత్తులో ఉండేటువంటి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యాన్ని ఈరోజు రేపు చూస్తే ఇక్కడికి మహావాక్య ప్రకరణం సమాప్తం కావడమే కాకుండా వివేక పంచకం కూడాను సంపూర్ణంగా మనం పూర్తి చేసినట్లు అయింది. మొదటి మహావాక్యంలో ప్రజ్ఞానం అని ఏదైతే పిలువబడిందో ఋగ్వేదంలో ఐత్రేయ ఉపనిషత్తులో ప్రజ్ఞాన శబ్దార్థం ఏదైతే ఉందో అదే మనం మహాభూత ప్రకరణానికి వచ్చినప్పుడు సంవిత్గా చూచాం. సంవిత్ చైతన్యం అదే ఇక్కడ ప్రజ్ఞానంగా చెప్పబడింది. యజుర్వేదం బృహదారణ్యకోపనిషత్తులో నుంచి అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యాన్ని చూసినప్పుడు అహం శబ్దార్థం ఏదైతే ఉందో అది సంవిధార్థంగా మనకు తెలిసింది. ఇక 3వదైనటువంటి తత్వమసి సామవేదంలో చాందోగ్యోపనిషత్తులో ఉండేటువంటి తత్వమసి వాక్యార్థంలో త్వం పద నిర్దేశం. తత్ త్వం త్వం ఏదైతే ఉందో ఈ త్వం ప్రజ్ఞానమై ఉంది సంవిత్. అదే అహం శబ్దేన వర్ణిత అహం బ్రహ్మాస్మిలో. ఇట్లా 3 ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. అహం శబ్దార్థం అదే ఆత్మ అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అయమాత్మ బ్రహ్మలో ఇది అథర్వణ వేదంలో మాండుక్యోపనిషత్తులో ఉంది. దీని గురించి చాలా విపులంగా గత సంవత్సరం మనం నిజాం కాలేజీ మైదానంలో జరిగిన యజ్ఞంలో మార్నింగ్ క్లాస్లో చూసాం. అయినప్పటికీ బోధనా విధిలో మార్పు ఉంటుంది కనుక ఇప్పటివరకు మనం చూసిన దాన్ని బట్టి వేదాంత పంచదశి తనదైనటువంటి ప్రత్యేక బాణిలో నడుస్తూ ఉంది. కాబట్టి ఈ అయమాత్మ బ్రహ్మ కూడాను మనం అక్కడ అధ్యయనం చేసింది ఇది ఒకటే అయినా పద్ధతి కాస్త భిన్నంగా విలక్షణంగా
ఒక అతీతమైనటువంటి స్థాయిలో నడుస్తుంది. ఉండేదేమో కేవలం 4 పాదాలే. ఒక శ్లోకం 4 పాదాలతో ఉంది, అయమాత్మ బ్రహ్మ. ఇది అఖండార్థ బోధక వాక్యం. సంపూర్ణ ఉపనిషత్తుల యొక్క సారమంతా కూడా ఇక్కడే ఉందని అర్థం. వాటిల్లో ఎట్లాగైతే ప్రజ్ఞానం బ్రహ్మ 2 పదాలు, అహం బ్రహ్మ అస్మి 3, తత్ త్వము అస్మి 3, అట్లాగే ఇక్కడ కూడాను అయం ఆత్మ బ్రహ్మ. కాబట్టి అయం శబ్దార్థం కావాలి, ఆత్మ శబ్దార్థం కావాలి, బ్రహ్మ శబ్దార్థం కావాలి. ఈ 3 కనుక తెలిసినట్లయితే వీటి యొక్క ఈక్వేషన్లో అఖండార్థ బోధక వాక్యంగా మహావాక్యం మనకు తెలుసు. ప్లీజ్. స్వప్రకాశాపరోక్షత్వం అయమిత్యుక్తితో మతం అహంకారాదిదేహాంతాత్ ప్రత్యగాత్మేతి గీయతే. ఈ శ్లోకంలో 4 పాదాలు ఉంటే మొదటి 2 పాదాలు అయం పద నిర్దేశం, తర్వాత 2 పాదాలు ఆత్మపద నిర్దేశం. అయం ఆత్మ అక్కడికి అవుతుంది. ఇంకా ఏముంటుంది? బ్రహ్మశబ్దం ఉంటుంది కనుక ఈ బ్రహ్మశబ్దార్థం రేపు వచ్చేటువంటి శ్లోకంలో అది పూర్తవుతుంది. జస్ట్ లిస్. స్వప్రకాశ అంటే మరొక దాని మీద పడకుండా ఏదైతే తెలుస్తూ ఉందో అది స్వప్రకాశం. అపరోక్షత్వం ఏదైతే మరుగు లేకుండా ఉందో స్వప్రకాశం గనక అపరోక్షత్వం. అయం ఇది ఉక్తితః మతం, అభిప్రాయం, సమ్మతం. దాని అర్థం అది అని అర్థం. కాబట్టి స్వప్రకాశ అపరోక్షత్వం, అది సంధి. స్వప్రకాశ అపరోక్షత్వం ఏదైతే స్వయంగా ప్రకాశిస్తూ ఉందో, పరోక్షం కాకుండా ఉందో అది అపరోక్షం. పరోక్షం కాకుండా ఉంది. ఇది అయం. అయం అనేటువంటి పదం, అయం అనేది ఒక పదం. ఇది ఆ అయం అనేటువంటి పదం చేత ఉక్తితః చెప్పబడుతూ ఉంది. మతం సమ్మతం అంతే. ఇది విషయం. కాబట్టి మొదట అయం అనేటువంటిది ఏంటో నిర్ణయం కావాలి. అయం అంటే ఇది అని అర్థం. అయం అనేది ఒక పదం. ప్లీజ్. అయం అంటే దిస్. పదం ఏదైనా ఒక అర్థాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం, పదం అనేటువంటిది అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి అయం పదేన ఉక్తితః, అయం పదేన ఉక్తితః. పదం పద్యతే జ్ఞాయతే ఇది పదం. కాబట్టి దానివల్ల తెలుస్తూ ఉంటుంది మనకు. దాని యొక్క అర్థం ఏంటో ఈ పదం వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది. కనుక ఈ పదం అయం అనేటువంటి పదం ఏదో ఒక అర్థాన్ని సూచిస్తూ ఉంది. ఏ అర్థాన్ని సూచిస్తూ ఉంది అనేది మనకు కావాలి. కాబట్టి అయం పదేన ఉక్తితః పదం పద్యతే జ్ఞాయతే అనేనైతే దేన్ని సూచిస్తూ ఉంది అంటే స్వప్రకాశ అపరోక్షత్వం. అంతే. స్వప్రకాశము నంబర్ 1, అపరోక్షత్వం నంబర్ 2. ఈ రెండింటిని తెలియజేస్తూ ఉంది అయం అనేటువంటి పదం. అయం అంటే ఇది ఈ. కాబట్టి అయం అనేటువంటిది ఎక్కడ వచ్చినా కూడాను అది దేన్ని తెలియజేస్తూ ఉంది అని అంటే, ఇప్పుడు జనరల్గా మన వ్యవహారంలో రకరకాలైనటువంటివి తెలియజేస్తూ ఉంటాయి. సపోజ్ అయం అని నేను ఇట్లా అన్నాను అనుకోండి, ఇది పూలమాల అని అర్థం. అది అర్థమవుతుంది. కాబట్టి అయం అని ఇట్లా అన్నాను అనుకోండి, ఘటీయంత్ర అని అర్థం, గడియారం అని అర్థం. కాబట్టి అయం అనేటువంటిది ఒక వస్తువును సూచిస్తూ ఉంది, కానీ ఇక్కడ ఒక అర్థాన్ని తెలియజేస్తూ ఉంది. అందువల్ల ఇది మహావాక్యమైంది. అయం ఒక నిగూఢమైనటువంటి అర్థాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అయం ఈ అన్నప్పుడు ఎప్పుడు కూడాను హృదయ విన్యాసం చేత, ప్లీజ్, హస్త విన్యాసం హృదయం మీద జరుగుతూ ఉంటుంది. అది అయం. ఇక్కడ తెలుసండి అన్నీ అంటాడు చూడండి తమాషా. అదేం మాట్లాడుతున్నా మనకు అర్థం కాదు.
ఆ విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి అంటాడు. ఆ ఇక్కడ ఉందా అది అయం. మీరేం చెప్పనవసరం లేదు, ఇక్కడ ఉంది అంతా. ఏముంది అంతా ఇక్కడ, అది అయం. అయం అది. కనుక తన యొక్క హస్త విన్యాసం చేత హృదయాన్ని సూచిస్తూ మాట్లాడతాడే అయం, ఇది 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 అనేటువంటిది. స్వామీజీ అహం శబ్దార్థం కూడా అదే కదా అని, ఒక విధంగా అదే, కానీ ఇది ఎక్కడికో తీసుకుపోతా ఉంది అయం. కాబట్టి ఇది 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 అన్నప్పుడు అది ఇది మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే అయం ఇంతకుముందు వచ్చింది మీకు, కానీ తత్ అది ఇది అన్నప్పుడు అది అంటే దూరంగా ఉండేది, ఇది అంటే దగ్గరగా ఉండేది అని మనం చూచాం. ఇక్కడ అయం శబ్దార్థం ఏంటంటే దూరంగా ఉండేది దగ్గరగా ఉండేది రెండూ కానిది అయం. కన్ఫ్యూజ్ కావకండి, బాగా అర్థం అవుతుంది. అందువల్లనే అపరోక్షం అనడం బాగా అర్థం చేసుకోండి. కాబట్టి అయం అనేటువంటిది దేన్ని తెలియజేస్తూ ఉంది? ఫస్ట్ 2 లైన్స్ అయం ఇది ఉక్తితః. కాబట్టి అయం పదేన ఉక్తితః. అయం అనేటువంటి పదం చేత ఏం తెలియబడతా ఉంది అంటే స్వప్రకాశం, అపరోక్షత్వం. అది రెండు, స్వప్రకాశం అపరోక్షత్వం. ఇది మనకు అర్థం కావాలి ప్లీజ్. పరోక్షం అంటేనే మనకెక్కడో కాలంలోనో దేశంలోనో దూరంగా ఉండేది. ప్రత్యక్షము అని అంటే మన ముందే ఎదురుగా ఈ కాలంలో ఈ ప్రదేశంలో ఉండేది. ప్రత్యక్షం కానిది పరోక్షం, బాగా అర్థం చేసుకోండి. విచ్ ఈజ్ నాట్ డైరెక్ట్ ఈజ్ ఇండైరెక్ట్, అంతేనా? ప్రత్యక్షం ఏదైతే కాదో అది పరోక్షం. మరి ప్రత్యక్షం పరోక్షం రెండే ఉండాలి. ఇది అపరోక్షం, ఇంకొక నెగటివ్ పడింది మళ్ళీ. అది ప్రత్యక్షం కానిది పరోక్షం, పరోక్షం కానిది ప్రత్యక్షం. అది పాయింట్, డైరెక్ట్ అది అది దట్ ఈస్ రైట్. ప్రత్యక్షం కానిది పరోక్షం, పరోక్షం కానిది ప్రత్యక్షం. ఈ రెండు పదాలు ఉంటే మనం అర్థం చేసుకోగలం. ఇంతకుముందు ఇలా అర్థం చేసుకుంటూ వచ్చాం. అయమాత్మ బ్రహ్మలో ఒక విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే ప్రత్యక్షం కానిది పరోక్షం, పరోక్షం కానిది అపరోక్షం. ఎందుకని స్వామీజీ పరోక్షం కాని దాన్ని ప్రత్యక్షం అంటే పోలేదా? లే, ప్రత్యక్షం కానిది పరోక్షం, ప్రత్యక్షము పరోక్షము కానిది అపరోక్షం. అండర్స్టాండ్ ద పాయింట్, సూక్ష్మమైన పాయింట్. ప్రత్యక్షం కానిది పరోక్షం, కానీ పరోక్షం కానీ అపరోక్షం అనేయచ్చు మనం భాషలో చూస్తే. కానీ ప్రత్యక్షము పరోక్షము కానిది అపరోక్షం. క్లియర్? అర్థమైందా? ఏమర్థం? ఈ ప్రపంచంలో ఏవి మనకు తెలిసినా, జస్ట్ లిసన్, ప్రపంచంలో ఏవైతే మనకు తెలుస్తాయో ఆ తెలిసేటివన్నీ కూడా ఉన్నవే మనకు తెలుస్తాయి. ఆ ఉన్నవి తెలుస్తూ ఉండినా, ఉంటూ తెలిసిన, తెలుస్తూ ఉండినా ఉంటూ తెలిసిన, ఆ రెండు కూడా మన అనుభవాల మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇది ఉంది అని నువ్వు చెబుతున్నావు అంటే నీ అనుభవానికి రావాలి. అది ప్రత్యక్షమో పరోక్షమో తర్వాత వస్తాను. ఇది ఉంది అనేది నీ అనుభవానికి రావాలి. అలా ఉన్నది నాకు తెలుస్తూ ఉంది అనేది కూడా నీ అనుభవంలో ఉండాలి. కాబట్టి ఒకటి ఉంటేనే లాభం లేదు, దానికి సంబంధించిన జ్ఞానం కూడాను నీకు ఉండాలి. కనుక ఒకటి ఉండి దానికి సంబంధించిన నీకు జ్ఞానం కలిగినప్పుడు అది ఉన్నట్లుగా నీకు తెలుస్తూ ఉంది. ఏవైనా అట్లాగే ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఏవైతే ఉంటూ ఉన్నావో అవి మనకు తెలుస్తూ ఉన్నవి, మనకు తెలిసేవి ఉన్నవే. అవి ఉంటూ తెలుస్తూ ఉన్నవి ఉన్నాయి. వెరీ క్లియర్ కదా? ఇవి ప్రత్యక్షం పరోక్షంగా తెలుస్తూ. ఈ దశలో ఊరికే ఒక టూకీగా చెప్తాను, సబ్జెక్టుకి మళ్ళీ వెళుతున్నాను. ఇక్కడ మీకు ఊరికే టిప్స్ ఇస్తున్నాను, ఆలోచిస్తారని. ఇవి ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు రకాలుగా ఉంటాయి తెలిసేవి. వీటితోనే మన జీవితంలో నిత్యం మనం నడిపే వ్యవహారం అంతా ఈ రెండు అనుభవాల మీదనే ఆధారపడి ఉంటాయి. రెండు అనుభవాలు, ప్రత్యక్షానుభవం, పరోక్షానుభవం. స్వామీజీ ప్రత్యక్షానుభవం ఏంటి
పరోక్ష అనుభవం ఏంటి, దాని దగ్గరకు వచ్చినప్పుడు అపరోక్షం ఏంటో తెలుస్తుంది మనకు. ఈ లోపల మీకు ఒక కోణంలో నుంచి నేను డిస్కషన్ చేస్తున్నాను దీన్ని. ప్లీజ్, అనుభవం గడిస్తూ ఉన్నాము అని అంటే, అనుభవం అంటే మీకు అర్థం తెలుసు కదా. అను అంటే తరువాత, లేక అనుసరించి, భవము అంటే పుట్టుక. ఒకదాన్ని అనుసరించిన తర్వాత కలిగేది అనుభవం. అంతకుముందు లేనిది మరొక దాన్ని అనుసరిస్తూ ఉంటే దాని తర్వాత మనకు కలిగేది. ఇప్పుడు ఇట్లా చూసినప్పుడు ప్రపంచంలో ఏవైతే ఉన్నవో ఇవి మనకు అనుభవానికి అందుతూ ఉన్నాయి కదా. నంబర్ 1, వీటిని ప్రత్యయాలువే కదా. జ్ఞాన విషయం కదా, విషయ జ్ఞానం, విషయాలకు సంబంధించిన జ్ఞానం మనకు ప్రపంచంలో అందుతుంది. ఈ విషయ జ్ఞానం, దీన్ని ప్రత్యయం అంటారు, మీకు నేను చెప్పాను. కనుక ఈ అనుభవం ప్రపంచానికి సంబంధించిన అనుభవం, విషయాలకు సంబంధించిన అనుభవం, వస్తువులకు సంబంధించిన అనుభవం, సన్నివేశాలకు సంబంధించిన అనుభవం, ఈ అనుభవాలన్నీ ఏవైతే మనకు అందుతూ ఉన్నాయో ఇవన్నీ ప్రత్యయానుభవము. ఫస్ట్ పాయింట్, ప్రత్యయానుభవము అంటే ప్రత్యయ అనుభవం. అంటే ప్రత్యయానుభవం ఏమిటి స్వామీజీ? ఇదొకటి మళ్ళీ ముందు బాగా అర్థం చేసుకోండి దీన్ని. ప్రత్యయానుభవము అని అంటే ప్రపంచంలో ఏ విషయాలైతే ఉన్నవో వాటికి సంబంధించిన జ్ఞానం మనకు కలగడం, విషయ జ్ఞానం. క్లియర్? ఎట్లా కలుగుతూ ఉంది? వస్తువులు బయట ఉన్నాయి, మనకు ప్రత్యక్ష అనుభవం అంటున్నాం, ప్రత్యయానుభవం. ఈ ప్రత్యయ అనుభవం ఎట్లా కలుగుతూ ఉందంటే ప్రత్యక్షంగా మనకు అందుతూ ఉంది. కనుక దేనికి ప్రత్యక్షంగా అందుతూ ఉంది స్వామీజీ? ఇంద్రియ ప్రత్యక్షం. కాబట్టి రూపాలు ఉన్నవి నీ కళ్ళకు అందుతూ ఉన్నాయి, శబ్దాలు ఉన్నవి నీ చెవులకు అందుతూ ఉన్నాయి, వాసనలు ఉన్నవి నీ ముక్కుకు అందుతూ ఉన్నాయి, రుచులు ఉన్నవి నాలుగుకు అందుతూ ఉన్నాయి, అట్లాగే స్పర్శలు చర్మానికి అందుతూ ఉన్నాయి. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా విషయ ప్రపంచంలో ఏ విషయ జ్ఞానం అయితే ఉందో ఆ ప్రత్యయ జ్ఞానం, విషయ జ్ఞానం జ్ఞానేంద్రియాల ద్వారా మనసుకు అందుతూ ఉంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? విషయ జ్ఞానం ఏదైతే ఉందో దానివల్ల మనకు అనుభవం ఏర్పడుతూ ఉంది. ఈ అనుభవం ప్రత్యయానుభవం. ప్రత్యయానుభవం అనేది బాహ్యంలో నుంచి నీకు వస్తూ ఉంది. ఫస్ట్ పాయింట్, బాహ్యంలో నుంచి నీకు వస్తుంది, ఇంద్రియ సంబంధం చేత ఏర్పడుతూ ఉంది. జ్ఞానేంద్రియాల సంబంధంతో బాహ్యం నుండి ఈ అనుభవం నీకు కలుగుతూ ఉంది. ఈ విధంగా ప్రపంచ జ్ఞానం, విషయ ప్రపంచానికి సంబంధించిన అనుభవాలన్నీ కూడా మనకి ఏర్పడుతూ ఉన్నాయి. ఓకే, ఇది ఒకటి. రెండవ అనుభవం ఉంది, ప్రత్యయానుభవం కాకుండా రెండవ అనుభవం వేదనానుభవము. వేదనానుభవం అంటే ఏంటంటే ఇంద్రియాలతో సంబంధమే లేకుండా, జస్ట్ లిసన్, ఇంద్రియాలతో సంబంధం లేదు. మనం ఇంద్రియాలతో సంబంధాన్ని ఏర్పరచుకుంటే కానీ ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంబంధం ఏర్పరచుకోవడం వల్ల మనకు ప్రత్యయానుభవం కలుగుతూ ఉంది. రెండోది వేదనానుభవం అనేటువంటి వచ్చేటప్పటికి ఇంద్రియాల సంబంధమే లేదు. ఎప్పుడైతే ఇంద్రియాల యొక్క సంబంధం లేదో ప్రపంచం తలుపు మూతబడిపోయింది. ఇంకా బాహ్య విషయం నీకు తెలిసే అవకాశమే లేదు. అది ఏదైనా సరే, శబ్దం కానీ, రూపం కానీ, రసం కానీ, ఏదైనా. కనుక ఇంద్రియాల ద్వారానే నీకు బాహ్య ప్రపంచం తెలియాలి, విషయ ప్రపంచం. ఇంద్రియాల ద్వారా తెలిసే అవకాశం లేకుండా ఏదైతే ఉందో అది వేదనానుభవం. మరి ఈ వేదనానుభవం ఎట్లా ఉత్పత్తి అవుతా ఉంది? ప్రత్యయానుభవం మాత్రం ప్రపంచం నుండి మనకు కలుగుతూ ఉంది, బాహ్యంలో నుండి మనకు వస్తూ ఉంది. వేదనానుభవం అనేది బాహ్యం నుండి వచ్చేటువంటిది కాదు, మనసులోనే ఉత్పన్నమవుతూ ఉంది. నువ్వు కళ్ళు మూసుకొని పడుకొని ఉంటే కూడా ప్రపంచాన్ని చూడకుండా నీలో ఒక క్రోధం వచ్చిందంటే అది అనుభవం నీకు. దయ అనుభవం, ప్రేమ అనుభవం, కామం అనుభవం, క్రోధం అనుభవం. ఇవన్నీ ఏ అనుభవాలు? ప్రత్యయానుభవాలు కాదు. నీకు ప్రపంచం నుంచి రావడం లేదు ఇవి. అక్కడేం అదొక రూపం లేదు. ఇది కొబ్బరి చెట్టు అనేటువంటి విషయ జ్ఞానం నీకు కలిగిందంటే కొబ్బరి చెట్టు బాహ్యంలో ఉంది. ఆ కొబ్బరి చెట్టును చూసినటువంటి కళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఈ కళ్ళు కొబ్బరి చెట్టు అనేటువంటి దృశ్యంతో తాదాత్మ్యం చెందడం వల్ల ఈ దృగ్దృశ్య వివేకంలో నీకు అనుభవం కలుగుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, కేవలం నువ్వే ఉన్నావు, మనసులో నుంచి పుడుతూ ఉన్నాయి. అలా మనసులో ఉత్పన్నమై
బాగా అర్థం చేసుకోండి. ఇంద్రియాలతో సంబంధం లేకుండా, ఇంద్రియాలు ప్రపంచంతోనూ సంబంధం లేకుండా, బాహ్యం నుంచి వచ్చేటువంటి అనుభవం కాకుండా కేవలం నీ మనసులో ఉత్పన్నం అయ్యేటువంటిది. ఇది వేదనానుభవం. వేదనలు, ఫీలింగ్స్. వేదనలు అంటే ఫీలింగ్స్. అలా మనసులో పుట్టి దేహేంద్రియాల్లో వ్యాపించి ఉంటుంది. మనసులో పుట్టి దేహేంద్రియాల్లో వ్యాపించి ఉంటుంది. ఆ అనుభవం యొక్క ఫలితం ఇంద్రియ దేహాల మీద, దేహేంద్రియాల మీద మనకు కనపడతా ఉంటుంది, క్లియర్గా కనపడతా ఉంటుంది. ఇప్పుడు మన రూమ్లోనే మనం ఉన్నాం, సరేనా? క్రోధం వచ్చింది, బాహ్యంలో ఏం కనపడడం లేదు. అది క్రోధం మనసులో ఉత్పన్నమైంది. దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, అనుభవాలు ఉంటాయి, వాసనలు ఉంటాయి, అవన్నీ ప్రేరేపించుంటాయి, వాటి వల్ల ఈ కలిగి ఉంటాయి. కానీ ఎప్పుడైతే నీకు క్రోధం వచ్చిందో, ఈ క్రోధం మనసులో పుట్టింది, ఇంతవరకు లేదు, ఈ క్షణాన ఏదో నీకు జ్ఞాపకం వచ్చింది, క్రోధం స్టార్ట్ అయింది. క్రోధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కొద్దిసేపటికి చూచేయచ్చు ఆ మనిషిలో కళ్ళల్లో ఒక ఎరుపు దనం కనపడుతుంది, కళ్ళు ఎర్రగా మారతాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది మనసులో ఉండేటువంటి క్రోధం యొక్క ప్రభావం కంటిలో కనపడతా ఉంది, చూచారా? ఇంద్రియాల్లో కనపడతా ఉంది. ఇంద్రియాలనుగా దేహంలో కనపడుతుంది. మనిషి వణికిపోతూ ఉంటాడు కోపం వస్తే, క్రోధంలో వణికిపోతుంటాడు మనిషి. ఆ చలనం ఇంద్రియ చలనం కాదు, అది దేహ చలనం. కాబట్టి దేహంలో ఒక కంపనం వస్తూ ఉంది, ఇంద్రియాల్లో కనపడతా ఉంది, కర్మేంద్రియాల్లో కూడా తెలుస్తుంది, జ్ఞానేంద్రియాల్లోనే కాదు. ఏదైనా మాట్లాడాలనుకున్నాడు అనుకోండి, మాట తప్పిపడు అంటాడు. కాబట్టి మాటలు రానివాడు కాదు, మూగవాడు కాదు, కానీ మూగవాడులాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని? వాక్కు మీద కూడా దాని ప్రభావం పడిపోయింది, కర్మేంద్రియాల మీద కూడా, జ్ఞానేంద్రియాల మీద పడిపోయింది, కంటి మీద, దేహం మీద పడిపోయింది. కాబట్టి ఇటు దేహం మీద, అటు జ్ఞానేంద్రియాల మీద, ఇటు కర్మేంద్రియాల మీద, అన్నిటి మీద దాని ప్రభావం పడిపోయింది. ప్రాణం మీద పడలే, శుభ్రంగా పడింది. పాములాగా బుస కొడుతుంటాడు చూడండి, కోపం వస్తే అంటుంటాడు, అదేంది ప్రాణం. కాబట్టి ప్రాణం మీద కూడా దాని ప్రభావం పడిపోయింది. బాహ్యంలో ఉండేటువంటి విషయ జ్ఞానం ఏదైతే ఉందో, విషయాలు, ఆ విషయాలకు సంబంధించిన జ్ఞానం, ప్రత్యయానికి సంబంధించిన జ్ఞానం, ప్రత్యయానుభవం ఇంద్రియాల ద్వారా మనసులో ప్రవేశిస్తూ ఉంది. ఇది ప్రత్యయానుభవము. రెండవది వేదనానుభవము. అంటే బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. ఎందుకని? ఇంద్రియాలు మిళితం కావడం లేదు. బాహ్య ప్రపంచంతో ఇంద్రియాలు మిళితం కాకపోయినా, ప్రత్యయానుభవం కాకపోయినా, కేవలం మనసులో ఉత్పన్నమయ్యేటువంటి ఈ వేదనానుభవం, వేదనలు ఏవైతే ఉన్నాయో, ఆవేదన ఏదైతే ఉందో, అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇట్లా చెప్తే ఇట్లా ఉన్నాయి. అదే దయ అనుకోండి, దయ కూడా వేదనే, వేదనానుభవం. మనసులో పుట్టేది దయ అనేది. ఒక మనిషి మీద కరుణ, ప్రేమ, ఆ దయ అనేది ఏర్పడ్డప్పుడు అతనిలో చాలా మార్పు వచ్చేస్తుంది. ముఖం ప్రసన్నంగా ఉంటుంది, చూపులు ప్రేమపూరితంగా ఉంటాయి ఆ దయ వచ్చినప్పుడు. కాబట్టి క్రోధం వచ్చినప్పుడు చింతనిప్పుల్లాగా ఉన్నటువంటి కళ్ళు, అదే కనుక ప్రేమ కనుక ఉండేటట్లయితే చాలా సరళంగా, సున్నితంగా, ప్రసన్నంగా కనపడతా ఉంటాయి, చూచారా? అది వాటి యొక్క ప్రభావం దాని మీద. భక్తి కూడా అదే. ఈవెన్ భక్తి కూడా వేదనానుభవం. జ్ఞానం వేదనానుభవం కాదు. అండర్స్టాండ్? భక్తి వేదనానుభవం. కాబట్టి భక్తికి సంబంధించినటువంటి ఆలోచనలు, భగవంతుడు, భక్తి చేయడము, భక్తి సాధనలు, వీటికి సంబంధించిన ఆలోచనలు, భావశుద్ధి, ఇవన్నీ కూడా నీ మనసు నుంచి ఉత్పన్నం అవుతాయి. మనసు నుంచి ఉత్పన్నం అయిన తర్వాత అవి దేహేంద్రియాల ద్వారా వ్యక్తం అవుతూ ఉంటాయి. కాబట్టి భక్తి మనసులో ఉత్పన్నమైనప్పుడు నువ్వు ఒక కీర్తన పాడావనుకోండి, దాని ప్రభావమే ఇది. కనుక దయ, ప్రేమ, భక్తి, క్రోధము, ఇవన్నీ కూడా ఏవైతే ఇంద్రియ ప్రపంచంతో సంబంధం లేకుండా, విషయ ప్రపంచంతో సంబంధం లేకుండా మనసు నుండి వాటంతట అవి ఉత్పన్నం అవుతూ ఉన్నాయో, ఇవి వేదనానుభవాలు. క్లియర్? ఏదో క్లియర్. ఇది మన జీవితం కదా నాయన, ఇది జీవితం కదా, రోజు నడిచేదే. ఇప్పుడు మీ దగ్గర నడుస్తున్న దానికి నేను అక్షరాలు జోడిస్తున్నా, వాక్యాలు జోడిస్తున్నా, పదాలు జోడిస్తున్నా, అంతేగాని మీకు మీ అనుభవంలో లేనిది నేనేం చెప్పడం లేదు. నేనంటే శాస్త్రం. అంటే మన అనుభవంలో ఉండి మనకు అర్థం కాని దాన్ని శాస్త్రం తల్లిలాగా దగ్గర కూర్చొని పెట్టుకొని చెప్తూ ఉంది, నాయన నీ వ్యవహారం ఇది నీ పురాణం, ఇది నీ పంచాంగం అని చెప్తుంది. ఇంతకన్నా ఇంకేం లేదు. జడిసిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఏమో చక్కగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అర్థమైందని కూడా అనుకుంటున్నా.
మనం చేయాల్సిన ప్రయత్నం మర్చిపోవడానికి, అంతేగాని అర్థం కాకపోయే ప్రశ్న లేదు. ఇక్కడ మా అర్థం కాకపోతే ఇంకెక్కడ అర్థమవుతుంది? ఇప్పుడు వేదనానుభవము, ప్రత్యయానుభవం ఈ రెండు కూడా తెలిసాయి కదా. ఓకే స్వామీజీ, ఇవన్నీ కూడా తెలిసాయి, బాగానే ఉంది. వాస్తవం చెప్పాలంటే ఈ రెండు కలిగేది అంతఃకరణలోనే కదా. ఒకవేళ ప్రత్యయానుభవం కలిగింది అనుకోండి, ప్రపంచానికి సంబంధించిన అనుభవాన్ని ప్రత్యయానుభవం అన్నాం కదా, విషయ జ్ఞానం. మరి విషయ జ్ఞానం నీకు ఎక్కడ కలుగుతుంది? అంతఃకరణలోనే కలుగుతుంది. వేదనానుభవం అంతఃకరణలోనే. అయితే రెండు అంతఃకరణే కదా స్వామీజీ. ఎస్, రెండు అంతఃకరణంలోనే నీ అనుభవానికి అందుతాయి. కాకపోతే ఇంద్రియాల సహాయం లేకుండా విషయ జ్ఞానం అందదు, ఇంద్రియాల యొక్క అవసరం లేకుండా వేదనానుభవం కలుగుతుంది. ఇది డిఫరెన్స్, బాగా అర్థం చేసుకోండి. ప్రత్యయానుభవానికి వేదనానుభవానికి తేడా అదే. రెండు కూడాను అంతఃకరణలో నీకు అనుభవానికి అందవలసిందే, కానీ అంతఃకరణ కన్నా వేరుగా మరొక చోట అనుభవం అందే అవకాశం లేదు. మనసులోనే జరగాలి ఏది జరిగినా. రెండు అనుభవాలు కూడాను అక్కడే అందుతూ ఉన్నాయి. కాకపోతే ఇంద్రియ సమ్మిళితమైనప్పుడు ఇంద్రియ సహాయం లేకుండా, జ్ఞానేంద్రియాల సహాయం లేకుండా ప్రత్యయానుభవం నీకు కలగదు. కానీ జ్ఞానేంద్రియ సహాయం అవసరం లేకుండానే ఏ అనుభవం అయితే నీకు కలుగుతూ ఉందో ఆ అనుభవము వేదనానుభవము. కేవలం జస్ట్ నీ ఫీలింగ్స్ అంతే. ఇది కేవలం మనసులోనే ఉత్పన్నం అవుతాయి. ఈ రెండు కూడాను పరోక్షమే. అది పాయింట్. ఈ రెండు పరోక్షమే. కాబట్టి అయం శబ్దార్థంతో ఇవి కాదు, అది విషయం. ఎందుకు నేను ఇట్లా వస్తున్నానంటే, అయం అన్నాడు కదా ఇది అని. ఈ రెండు కూడా అంటే ప్రత్యయానుభవం కానీ లేక వేదనానుభవం కానీ, ప్రత్యయానుభవం కానీ వేదనానుభవం కానీ ఈ రెండు కూడా పరోక్షమే. ఎప్పుడైతే పరోక్షమైనయో పరిచ్ఛిన్నమే, లిమిటెడ్. ఈ అనుభవాలు లిమిటెడ్. బాగా ఆలోచించండి. ప్రపంచానికి సంబంధించిన ఏ అనుభవం కలిగినా అది పరిమితంగా ఉంది. వేదనలకు సంబంధించి ఏ అనుభవం నీకు కలిగినా వేదనానుభవం అది కూడా పరిమితంగానే ఉంది. కాబట్టి ఈ రెండు అనుభవాలు అయం శబ్దం కిందకి రావు. ఎందుకని? పరిచ్ఛిన్న దోషము ఉంది, పరోక్షంగాను ఉన్నాయి ఇవంతా కూడాను. ప్లీజ్, అంతే కదా నాయన. పరోక్షం అంటే అర్థం వల్ల ఇప్పుడు ఉన్నదంతా ఇంద్రియ విషయం కాదు. వచ్చిన బాధ అది. ఉన్నదంతా ఇంద్రియ విషయం కాదు. ఇది చెట్టు అనడానికి కంటికి ఇంద్రియ విషయం, చక్షురింద్రియానికి. అదే ఒక శబ్దం వచ్చిందనుకోండి, కన్ను ఏమీ చేయలేదు. అది ఎక్కడ కదా. కాబట్టి ఎక్కడెక్కడ ఏమేముందో మనకేం తెలియదు. ఎదురుగా నీకు ఏదైతే ప్రత్యక్షంగా తెలుస్తూ ఉందో అది మాత్రమే నీ అనుభవానికి అందుతూ ఉంది. మిగతా ఎంత ఉంది ప్రపంచం, అదంతా నీ అనుభవానికి అందడం లేదు. కాబట్టి పరోక్షంగానే ఉంది. ఈ జ్ఞానము పరోక్షంగానే ఉంది. ఒకటి. నెంబర్ 2, పరిచ్ఛిన్న దోషం కూడా కనపడతావులా. ప్లీజ్, ఎందుకో తెలుసా? నీకు ఏ ప్రత్యయానుభవం కనపడుతూ ఉందో ఎప్పుడు అదే లేదు కదా, మారుతావులా. నువ్వు గుర్రాన్ని చూచావు, గుర్రం అనేటువంటి అది ఒక ప్రత్యయం. ఒక కుర్చీ చూచావు, అది ఒక ప్రత్యయం. కుర్చీకి సంబంధించిన అనుభవం నీకు కలిగింది. గుర్రాన్ని చూచావు, గుర్రానికి సంబంధించిన అనుభవం నీకు కలిగింది. ఇప్పుడు మళ్ళీ అటు పోయి వచ్చావు, ఈ రెండూ లేవు, గాడిద వచ్చింది అక్కడికి, దానికి సంబంధించిన అనుభవం కలిగింది. పరిచ్ఛిన్న దోషం కాల. కాబట్టి ఏదైనా ఉంటే ఒక కాలంలో ఒక దేశంలో ఉంటుంది. కానీ ఇవి మార్పు చెందుతూ ఉంటాయి. ఇక్కడ ఒక దేశంలో ఉన్నది మరొక కాలంలో ఉండదు. ఒక కాలంలో ఉండేటువంటిది ఇంకో ప్రదేశంలో ఉండేందుకు అవకాశం లేదు కనుక, సర్వత్రా ఉండే అవకాశం లేదు కనుక పరిచ్ఛిన్న దోషంలోకి ఇవి చేరిపోతూ ఉన్నాయి. కాబట్టి వస్తు ప్రపంచం, దానివల్ల ఏర్పడేటువంటి విషయ జ్ఞానం, ఆ విషయ జ్ఞానం మనకి ఇచ్చేటువంటి ప్రత్యయానుభవం. ప్లీజ్. అట్లాగే వేదనానుభవం, వేదనానుభవం అది కూడా పరోక్షం అయిపోవడంలే, అది కూడా పరిచ్ఛిన్నం కావడంలే. ఈ క్షణాల దయ ఉంది, మనిషి ఎట్లా ఉంటాడు. మళ్ళీ క్రోధం వచ్చింది అనుకోండి, రీప్లేస్ చేసింది అనుకోండి, గోవింద ఏదో అయిపోతాడు. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి మానసిక స్థితి ఇప్పుడు లేదు, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రశాంతత ఇప్పుడు లేదు, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రసన్నత ఇప్పుడు లేదు. కాబట్టి ఎంతో కరుణతో ఉండింది అప్పుడు, కారుణ్యం. ఇప్పుడు ఇక్కడ కార్పణ్యం, కాఠిన్యం. దీనికి దానికి సంబంధమే లేదు, పరస్పర విరుద్ధంగా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే మనకు ప్రత్యక్షానుభవం ద్వారా ప్రత్యయానుభవం కలుగుతూ ఉన్నదో ప్రపంచం నుండి, అది కానీ
లేక ప్రపంచంతో ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఇంద్రియాల యొక్క ద్వారాలు మూతబడి కేవలం నీలోనే, నీ మనసులోనే కలిగేటువంటి వేదనానుభవం కానీ ఈ రెండు కూడాను పరోక్షంగానే ఉన్నాయి, పరిచ్ఛిన్నంగానే ఉన్నాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి. కాబట్టి ఈ అయం ఇక్కడ ఎక్కడుంది అనేది నేను ఆలోచించేది. నాయన అయం పదేన, అయం ఇది ఉక్తితః, అయం పదేన ఉక్తితః. కాబట్టి అయం అని ఏదైతే చెప్తూ ఉన్నాడో ఇక్కడ తెలుసు అంటున్నాడు. ఇదిగో ఇది, ఆ ఇది ఏది సార్? ప్రత్యయానుభవమా, వేదనానుభవమా? రెండూ కాదు. ఎందుకంటే ఇది అనేది స్వతసిద్ధంగా ఉంది, ఇంకో దాని మీద ఆధారపడకుండా వచ్చిన బాధ అది. ఇది పరోక్షంగా లేదు, అయం పరోక్షం కాదు, అందువల్ల అపరోక్షం ఉంటున్నా. ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు అయం. కానీ ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అనుభవాలు, ఏ అనుభవాలతో అయితే మన జీవిత వ్యవహారం రోజు నిత్యము నిరంతరము నడుస్తూ ఉందో అది ఈ రెండిటి మీదనే ఆధారపడి ఉంది. కనుక ఈ రెండు అనుభవాల మీదనే, ఈ రెండు అనుభవాలు కూడాను పరోక్షంగానే ఉన్నాయి, పరిచ్ఛిన్నంగానే ఉన్నాయి. కాబట్టి అయం శబ్దానికి ఈ రెండింటిని తీసుకోవడానికి అవకాశం లేనే లేదు. ఎందుకంటే విషయ ప్రధానంగా ఉన్నాయి, రెండు కూడా విషయ ప్రధానం, ఆబ్జెక్ట్. అది కదా ఏదైనా విషయీ ప్రధానంగా లేదు. అయం విషయీ, అయం ఆత్మ విషయీ, సబ్జెక్ట్ కదా ఇది. ఆబ్జెక్ట్ వైజ్ తెలుస్తూ ఉంది నీకు, సబ్జెక్ట్ వైజ్ తెలియడం లేదు, అది అయం. కాబట్టి ఈ పరోక్షంగాను ప్రత్యక్షంగాను ప్రత్యయానుభవం కానీ వేదనానుభవం కానీ ఈ రెండిటిని అయం అనే దాని కిందకి తీసుకురావడానికి అవకాశం లేకుండా ఉంది. ఎందుకని? అవి విషయ ప్రధానంగానే ఉన్నాయి కానీ విషయీ ప్రధానంగా లేవు. విషయీ మార్పు చెందదు, విషయము మార్పు చెందుతుంది. మార్పు చెందుతుంది గనక పరోక్షమైపోతుంది, మార్పు చెందుతుంది గనక పరిచ్ఛిన్నమై ఉంటుంది. పరోక్షమై పరిచ్ఛిన్నమై ఉండేది ఏదైతే ఉందో అది అయం శబ్దం కిందకి రాదు. అందువల్ల అయం శబ్దానికి అర్థం ఏంటి? ఇప్పుడు చూడు, అపరోక్షత్వం స్వప్రకాశం, అదే వ్యవహారం. ఆ పదాలు రెండుగా మనకు అందించేసిన విద్యారణ్య స్వామి ఆ రెండు పదాలను అర్థం చేసుకోవాలంటే ఇదిగో ఇంట్రడక్షనే ఇట్లుంది వ్యవహారం. అంటే అనుభవాలను లోడి పైకి తీసుకొస్తే ఈ అనుభవాల్లో అయం శబ్దం ఎక్కడుందో మనం వెతికినప్పుడు రెండు కాకుండా పోయింది, ప్రత్యక్షం కాకుండా పోయింది. నాయన ప్రత్యక్షం కాకుండా పోయింది. ఎందువల్ల? ప్రత్యయానుభవం కాదు కనుక. ప్రత్యక్షం కానిది పరోక్షం, అది మన బుద్ధిలో కలిగేటువంటిది, మనసులో కలిగేటువంటిది, ఇంద్రియాలతో విషయ ప్రపంచంతో సంబంధం లేకుండా. ఇది కూడా కాదు. ఎందుకని? ఇది పరోక్షమే, పరిచ్ఛిన్నమే. అయం అనేది ఎప్పుడూ ఉంది, కరుణ ఎప్పుడూ లేదు, భక్తి ఎప్పుడూ లేదు, ప్రేమ ఎప్పుడూ లేదు, క్రోధం ఎప్పుడూ లేదు. అవి మార్పు చెందుతూ ఉండే వేరియబుల్స్. దిస్ ఈజ్ ఇన్వేరియబుల్. అయం, సీ ద బ్యూటీ. ఇంతకీ అయం ఏంటి స్వామిజీ? అయం శబ్దార్థం ఏంటి? అయం పదస్య అర్థః. అయం 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 అంటుంది, ఇది ఏం చెప్తా ఉంది స్వామీజీ? ఈ రెండు కాకుండా పోయినాయి, మన అనుభవాలు ఎగిరిపోయినాయి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఉండేది ఈ రెండే, మనకు ఈ రెండు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఏంటో చెప్పు, కొద్దిగా లెంగ్తీగా చెప్తా, డైరెక్ట్ డెఫినేషన్ ఇవ్వకుండా మీ దగ్గర చెప్పిస్తా. అయం ఏమిటంటావా? అది కాదు కదా, ప్రత్యయానుభవం కాదు కదా, కాదు. వేదనానుభవం కాదు కదా, కాదు. ప్రత్యయానుభవం కానిది వేదనానుభవం, ప్రత్యయానుభవం వేదనానుభవం రెండు కానిది అయం. అంటే ఇది ఇంకొక అనుభవం స్వామీజీ. ఆ రెండు అనుభవాలకి ఆధారమైంది. ఫస్ట్ పాయింట్, ఆ రెండు అనుభవాలకి ఆధారమైంది. ఏది ఉండడం వల్ల ప్రపంచానికి సంబంధించిన ప్రపంచ జ్ఞానం, విషయ జ్ఞానం నీకు కలుగుతూ ఉందో ప్రత్యయానుభవం. ఏది ఉండడం వల్ల నీ అంతఃకరణలో వృత్తులు ప్రారంభమై ఆ వృత్తి యొక్క ఫలంగా వేదనానుభవం కలుగుతూ ఉందో, ఆ రెండిటికి ఆధారమైనటువంటిది
అయం, ఇది. ఎందువల్ల ఇది తెలుసా? ఆ రెండు పరోక్షం అన్నాను, బాగా అర్థం చేసుకో కదా. ప్రత్యయానుభవమైనా వేదనానుభవమైనా పరోక్షమే కదా, పరోక్షం కాదు కదా ఇది. ఇప్పుడు దీన్ని ఏమనాలి? ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, అపరోక్షం. ఇదేంటిది? అపరోక్షం. అంతేగాని మళ్ళీ ప్రత్యక్షం కాదు. పరోక్షంగానే ప్రత్యక్షం అని భాషలోకి రావడానికి లేదు. ఆంటలాజికల్ మీనింగ్ అర్థమవుతుంది కనుక. ప్రత్యక్షం కానిది పరోక్షం, ప్రత్యక్షము పరోక్షము కానిది అపరోక్షం. కాబట్టి పై రెండిటికి ఆధారమై ఉంది అయం. స్వామీజీ, ఆ రెండిటికి ఆధారమై ఉంది. ఆ రెంటికన్నా వేరుగా ఉందా చెప్పండి? ఆ రెండిటికి ఆధారంగా ఉంది, ఆ రెండిట్లో వ్యాపించి ఉంది కదా. ఇప్పుడు వేదనానుభవం చూశారు కదా మీరు. మనసులో కదిలిన అది కంప్లీట్గా అది ఇంద్రియాల మీద, దేహం మీద, అన్నిటి మీద ప్రభావం చూపింది కదా. కాబట్టి అయం అనేటువంటిది ఎప్పుడైతే సంవిత అయిందో, మార్పు లేని చైతన్యం అయిందో, అది అంతటా ఉంటుంది. చైతన్యం అనేది ఒక చోట ఉండి ఒక చోట ఉండేందుకు అవకాశం లేదు కనుక నంబర్ 1 రెండిటికి ఆధారమైంది. నంబర్ 2 అంతటా కూడా వ్యాపించి ఉండేటువంటిది. ప్లీజ్. కనుక ఒక్క మాటలో మీకు తెలిసినటువంటి కోణం నుంచి చెప్పాలంటే, అవి ఉన్నప్పుడు ఉండేది. నేనా ఓకే? అవి ఉన్నప్పుడు ఉండేది, అవి లేనప్పుడు అది ఉండండి అట్లా. ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు మీకు తెలిసిన భాషలో? అవన్నీ తీసేసిన ఇది ఉంటే ఏమవుద్ది? సాక్షి కదా. సాక్షి ఎప్పుడు సాక్షి వస్తుంది అనేది, సాక్షి అనే పదం ఎక్కడొస్తుంది? వేర్ దెర్ ఈజ్ సాక్ష్యం దెర్ ఈజ్ సాక్షి కదా. చెప్పు. అయం శబ్దం సాక్షి అనడానికి అవకాశం ఉందా అంటున్నాను ఇప్పుడు. థింక్. ఇది అన్నప్పుడు ఇది సాక్షి స్వామి, నిషేధావధి సాక్షి, దట్ ఈస్ డిఫరెంట్. పంచకోశాలు. ఇక్కడ ఇది సాక్షి అంటే దేనికి సాక్షి? అయంకి. అయంకి ఇది సాక్షి. ఇంకోటి అదెవరు? అది అయం. దానికి సాక్షి ఎవరు? ఇంకొకటి దానికి సాక్షి ఇన్ఫినిట్ రిగ్రెస్. సాక్షి అనే శబ్దార్థం ఏంటంటే, ఎక్కడైతే సాక్ష్యం ఉంటుందో అక్కడ సాక్షిని. ఆయన బాగా అర్థం చేసుకోండి. సాక్ష్యం అనేది కూడా చాలా క్రిటికల్. ఇప్పుడు ఒక మనిషిని చంపేశాడు, మర్డర్ అయిపోయింది. దాన్ని కోర్టులో చెప్పాలి. సాక్షి ఎవడు? సాక్షి చూసినోడు సాక్షి. ఎట్లా చంపాడు వాడు? పిస్టల్తో చంపేశాడు. పిస్టల్ పేలినప్పుడు శబ్దం వీడికి వినిపించింది. వీడు తిరిగి చూసేటప్పటికి వాడు ఎవరికైతే తగిలిందో గుండు, వాడు పడిపోయాడు, చచ్చిపోయాడు. శబ్దం విని వెనుదిరిగి చూచినవాడు సాక్ష్య, డైరెక్ట్గా చూచినవాడు సాక్ష్య. అది చూచారా? కళ్ళు చూచాయి సరేనా, చెవులు విన్నాయి, కానీ కళ్ళు సాక్ష్యమే కానీ చెవులు సాక్ష్యం కాదు. ఎందుకని? వీడు తిరిగాడు, ఇద్దరున్నారు అక్కడ. ఆ ఇద్దరు ఎవరు చంపింది? చెప్పాయా? సపోజ్ ఇద్దరు చేతిలో ఉన్నాయి పిస్టల్స్. ఎవడి పిస్టల్ నుంచి గుండు వచ్చింది? అర్థమవుతుంది. కన్ను సాక్ష్యమే కానీ చెవి సాక్ష్యం కాదు. రెండు జ్ఞానేంద్రియాలే. అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏదో వాడికి తగిలి వాడు పడిపోవడం అనేటువంటిది కళ్ళు చూచాయి కదా. అట్లాగే అలా తగిలేటప్పుడే ఏ శబ్దం అయితే వచ్చిందో ఆ శబ్దాన్ని చెవులు విన్నాయి. నేను పిస్టల్ శబ్దం విన్నాను గనక వీడే హంతకుడు అని చెప్పడానికి అవకాశం లేదు. వాడు కాకపోవచ్చు కూడా. అదే నువ్వు కంటితో చూచావనుకో, అప్పుడు నువ్వు సాక్షి అవుతావు. క్లియర్? ఆత్మను చూసింది ఎవరో అని అడుగుతున్నా. అప్పుడు సాక్షి. కనుక ఆత్మ అని ఏదైతే నువ్వు అంటున్నావో
దానికి అయం అనేటువంటి దానికి సాక్షి శబ్దాన్ని కూడాను వాడడానికి లేదు. సాక్ష్యము ఉంటేనే సాక్షి. అయం ఇది అయం ఇది, దీన్ని తెలుసుకునేది ఎవరు? అది అంటావా? అది పరోక్షం అయిపోద్ది అప్పుడు. ఇది ఏదో పరోక్షము కానిది, ప్రత్యక్షము కానిది, అందువల్ల అపరోక్షమైంది. ఎప్పుడైతే అపరోక్షం అయిపోయిందో ఇమ్మీడియట్ అవేర్నెస్ అని అర్థం. నైదర్ డైరెక్ట్ నార్ ఇండైరెక్ట్, ఇమ్మీడియట్ అవేర్నెస్, మరుగే లేదు. అది అపరోక్షత్వం అంటే, మరుగే లేదు నాయన దీనికి. మరి దీన్ని తెలుసుకునేందుకు ఎవరుండారు? కాబట్టి అయం ఆత్మ అని చెప్పడానికి, సీ ది సెంటెన్స్, అయం ఆత్మ బ్రహ్మ, అయం ఆత్మ అని చెప్పడానికి నీకు ఆధారం ఏంటని అడుగుతున్నా. నీకు ఎలా తెలుసు? ఏమో, హెయిర్ స్ప్లిట్టింగ్ ఆర్గ్యుమెంట్, కానీ వెరీ ఇంట్రెస్టింగ్. అయం ఆత్మ కదా నాయన, ఈ ఆత్మ. అయం శబ్దం ఏమంటున్నాం మనం? అపరోక్షం, స్వప్రకాశం అంటున్నాం. ఇది ఆత్మే, ఈక్వేషను. కానీ ఆ అయం ఏదైతే ఉందో అది ఆత్మేనని నీకు ఎలా తెలుసు? నువ్వు ఎలా తెలుసుకున్నావు అని అడుగుతున్నాను నేను. ప్రత్యయానుభవం ఏమో నీకు ఇంద్రియాల ద్వారా కలిగింది, వేదనానుభవం ఏమో నీకు మనసులో నుంచి పుట్టింది. ఇది ఎట్లా కలిగిందని అడుగుతున్నాను నేను. అయం అనేటువంటి పదం, ఆత్మ అనేటువంటిది నీకు ఎలా తెలుసు? నువ్వు ఆత్మను చూచావా? చూచావా అంటే కళ్ళతో చూచావా అని అర్థం. ఆత్మని విన్నావా? చెవులతో విన్నాను స్వామిజీ, విన్నాను స్వామి. ఎక్కడ విన్నావు? మీరు చెప్తే విన్నాను. అట్లాగా అయితే పరోక్షం అయిపోయింది. ఆప్తవాక్యం పరోక్షం. మళ్ళీ ఆప్తవాక్యం పరోక్ష జ్ఞానం. గురువు దగ్గర నుంచి నీకు అందేది పరోక్ష జ్ఞానం. అది నీకు అపరోక్షంగా మారాలి. ఇది శాస్త్రం, బాగా అర్థం చేసుకోండి. ఇది లోతు, అర్థమవుతుంది ఇప్పుడు. కనుక ఆప్తవాక్యం, ఒక మహాత్ముడి నుంచి నీకు ఏదైతే అందుతూ ఉందో జ్ఞానం, గురువు నీకు ఏదైతే అందిస్తూ ఉన్నాడో, ఈ ఆప్తవాక్యం కూడా పరోక్షమే. కాబట్టి ఆత్మని గురించి నువ్వేమైనా కళ్ళతో చూచావా? నో స్వామీజీ. ఎస్. చెవులతో విన్నావా? లేదు. ఆత్మని టెస్ట్ చేసావా? లేదు. ఆత్మని ఏమైనా టచ్ చేసావా? లేదు. ఆత్మని వాసన చూచావా? చెప్పు. చూచాను స్వామీజీ. ఎట్లుంటుంది? చెమట కంపుకుంటుంది. అది దేహం సార్. ఎందుకని? చర్మంలో నుంచి ఎపిడెర్మిస్, అది ఎఫెక్ట్. చర్మం ఉంది, ఆత్మకు చర్మం లేదు. దేహానికి చర్మం ఉంది కాబట్టి వాసన కూడా లేదు. నీకు ఎట్లా తెలిసేదని నేను అడుగుతున్నాను. అయం ఆత్మ అనేది నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వు చూచావా? విన్నావా? రుచి చూచావా? తాకావా? వాసన చూచావా? నీకు ఎలా తెలుస్తూ ఉందా ఇది ఆత్మని? ప్రత్యక్ష ప్రమాణమా? కాదే. పోని వేదనానుభవంగా నీ మనసు గ్రహించిందే? కాదే. అయము ఉండడం వల్ల మనసు నడుస్తూ ఉందే కానీ అయం లేకపోతే మనసే లేదే. మనసా నమనుతే ఏనాహుర్ మనోమతం, అది కదా అయం అంటే. కాబట్టి ఈ మనసు దాన్ని ఎట్లా తెలుసుకుంటుంది? ఏది ఉండడం వల్ల మనసు నడుస్తూ ఉందో, దేని మీద ఆధారపడి మనసు అనేటువంటిది చరిస్తూ ఉందో, ఇటువంటి మనసు దాన్ని ఎలా తెలుసుకుంటుంది అంటున్నాను. తెలిసే అవకాశమే లేదు. ఇంతకీ అయం శబ్దార్థం ఏంటి? ఎక్కడి నుంచి ఎగిరిపోయిందో చూడండి. ప్రత్యక్ష అనుభవాలన్నీ పోయినాయి, పరోక్ష అనుభవాలన్నీ పోయినాయి, ఊహలన్నీ పోయినాయి, మనసులో ఉత్పన్నమయ్యేటివన్నీ కూడా పోయినాయి. సాక్షిని కూడా పక్కన పెడతా ఉంది అయమాత్మ బ్రహ్మ. చూడండి ఎక్కడికి తీసుకుపోతా ఉందో మెల్లమెల్లగా. కాబట్టి సాక్షి అని అంటే కూడాను, అందువల్ల మీకు కూడా చెప్పుంటాను నేను, తైత్రేయంలోనే సాక్షి అనుభవము అంటాం. అది ఊరికే ప్రొఫెషనల్ డెఫినేషన్ అంతేగాని సాక్షి అనుభవం కాదు, సాక్షి స్వరూపం. అంతేగాని సాక్షి అనేది అనుభవం కాదు, సాక్షి అనేది స్వరూపం. ఎందుకని? దానికి అన్నీ తెలుస్తూ ఉన్నాయి. తనను తెలుసుకునేది మరొకటి లేదు, అన్నీ తనకే అందుతూ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఎవిడెంట్ టు ది సెల్ఫ్, కాదా?
బట్ దిస్ ఈజ్ సెల్ఫ్ ఎవిడెంట్. స్వతసిద్ధం. స్వతసిద్ధమని ఎప్పుడైతే నువ్వు అన్నావో ఇంకొక దాని మీద ఆధారపడి లేదు. ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటే అనుభాతి అవుతుంది, భాతి కాదు. కానీ తన మీదనే తను ఆధారపడి ఉంది కనుక, తానే గనక స్వతసిద్ధం గనక, సెల్ఫ్ ఎవిడెంట్ గనక, ఇంకొక దాని మీద ఆధారపడి లేదు కాబట్టి అనుభాతి కాదు గనక భాతి. భాతి అంటే స్వప్రకాశ. ఫస్ట్ లైన్లో ఫస్ట్ పదం. అక్కడికి వచ్చాం, ఇప్పటికీ మొదటి పదానికి వచ్చాం. స్వప్రకాశ, తనంతట తాను సెల్ఫ్ షైనింగ్, సెల్ఫ్ రివీలింగ్. ఎగ్జాక్ట్లీ, సెల్ఫ్ రివీలింగ్. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ఘటపటాదుల వలె ప్రత్యక్షం కాదు. నంబర్ 1. ఘటపటాదుల వలె ప్రత్యక్షం కాదు. పుణ్యాదులు ఉన్నాయి, మళ్ళీ పాపపుణ్యాలు ఉండ. పుణ్యాదుల్లాగా నిత్య పరోక్షము కాదు. ఇప్పుడు పుణ్యం అంటాం, అదృష్టం అండి, అదే అదని నీకు కనపడుతుంది. అది దేనికి తెలుస్తుంది? అది పుణ్యం అనేది జస్ట్ విశ్వాసం అంతే. సరేనా? ప్రమాణాన్ని అంగీకరించడం, శ్రద్ధ, ప్రధానమైన భూమిక శ్రద్ధ. శాస్త్రస్య గురువాక్యస్య శ్రద్ధ, విశ్వాసం అంతే తప్ప పుణ్యం అనేది ఒకటి ఉందని, అదృష్టం అనేది ఒకటి ఉందని, అది ఈ పాళల్లో ఉందని, ఈ నిష్పత్తిలో ఉందని నీకు ఎలా తెలుసు? తెలీదు. దృగ్గోచరం కాదది. అర్థమవుతుంది. కనుక ఘటపటాదుల్లాగా ఇది ప్రత్యక్షము కాదు, అదృష్టము పుణ్యము ఇట్లా అది పరోక్షము కాదు. అయం అనేటువంటిది ఈ రెండు కూడా అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి అయమాత్మ న ప్రత్యక్ష న పరోక్ష ఇది. నా ప్రత్యక్ష నా పరోక్ష. ఆత్మ అనేటువంటిది ప్రత్యక్షం కాదు. ఎందుకని? ఇంద్రియాలకు అందేటువంటిది కాదు. పరోక్షం కాదు. ఎందుకని? మనసు యొక్క భావాలకు కూడాను అందేటువంటిది కాదు. వేదనానుభవానికి కూడా చిక్కేటువంటిది కాదు. అతః దేర్ ఫోర్ నా పరోక్ష నా ప్రత్యక్ష అతః అపరోక్ష ఇది. అతః అపరోక్ష. ఈ కారణం చేత ఆత్మ అపరోక్షం. సెకండ్ లైన్, అది ఫస్ట్ లైన్లోనే సెకండ్ వర్డ్. స్వప్రకాశ, తనకు తానుగా మరొక దాని మీద ఆధారపడకుండా ఉండేటువంటిది సెల్ఫ్ ఎవిడెంట్ స్వతసిద్ధ ఆత్మ. అపరోక్షత్వం, సరేనా? ఇంకొక దాని మీద లేదు. ఈ స్వప్రకాశం అపరోక్షత్వం ఈ రెండు ఉన్నాయి చూచారా? ఈ రెండు లక్షణాలు అయం పదేన ఉక్తిత. అయం పదేన ఉక్తిత. ఇప్పుడు చూసుకోండి సెంటెన్స్. స్వప్రకాశ అపరోక్షత్వం అయం ఇతి ఉక్తిత. అయం పదేన ఉక్తిత. కాబట్టి అయం అనేటువంటి ఒక్క మాట దేన్ని తెలియజేస్తూ ఉంది? ఏదైతే మరొక దాని మీద ఆధారపడకుండా స్వప్రకాశంగా ఉందో, ప్రత్యక్షము పరోక్షము కాకుండా అపరోక్షమై ఉందో, ఏ మరుగు లేకుండా ఉందో, దాన్ని గురించి తెలియజేస్తా ఉంది. ఏం లేదు నాయన, ఇది ఎందుకు వచ్చిందంటే ప్రత్యక్షమైన పరోక్షమన్న ప్రమాణానికి సంబంధించిన విషయం. నీకు ఏది తెలిసిన జ్ఞానం ఏ విధంగా ఉన్నా ఉండనండి, ఇది ఒకటి అర్థం చేసుకోండి బాగా. మీకు ఏది తెలిసినా ప్రమాణజన్య జ్ఞానమే కదా. ఇప్పుడు మనకు ఏ విషయానికి సంబంధించిన జ్ఞానం కలిగినా అది ప్రమాణ ఫలం. ఈ ప్రపంచం ఉంది, నీకు ఎట్లా తెలిసింది ఈ ప్రపంచం ఉందని? చూసారు, అది అస్థి శబ్దార్థంలో ఈ అయం ఎట్లా వస్తుందంటే, ప్రపంచం ఉంది, జగతః అస్తి, నీకు ఎట్లా తెలుసు? అది సెల్ఫ్ రివీలింగ్ కాదు. ప్రపంచం ఏమైనా చెప్పిందా నీకు నేనున్నానని? ఎవరికైనా చెప్పిందే నేనున్నానని? లే. ప్రపంచం ఉంది అని నువ్వు అంటున్నావు, కానీ నేనున్నానని ప్రపంచం చెప్పడం లేదు. అహమస్మి అనేది ప్రపంచంలో లేనే లేదు. ప్రపంచం ఉంది, ఇదం జగత అస్థి అని నువ్వు చెప్తున్నావు. నీకెట్లా అందుతూ ఉంది? పంచ జ్ఞానేంద్రియాల ద్వారా నీకు అందుతూ ఉంది విషయ ప్రపంచం. అదే ప్రత్యయానుభవం.
ప్రత్యయానుభవాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రత్యక్షానుభవంతో జగత్ అనేటువంటిది ఒకటి ఉంది అని నువ్వు చెప్తున్నావు. ఎప్పుడైతే జగత్తు ఉందని నువ్వే చెప్తున్నావో నీకు ప్రమాణ ఫలంగా తెలుస్తూ ఉంది. అంటే నీ దగ్గర ప్రమాణం ఉంది. ప్రమాణం ఏంటి? ప్రమాకరణం. జ్ఞానాన్ని కలిగించేది అంటే జ్ఞానం, ప్రమాకరణం, ప్రమాణం అనేకసార్లు చెప్పాను కదా. జ్ఞానాన్ని కలిగించేది ప్రమాణం. నీ దగ్గర ప్రమాణం ఉంది కనుక జగత్తు ఉన్నట్టుగా నీకు తెలుస్తూ ఉంది. సపోజ్ అంధుడైతే 1/5 ప్రపంచమే లేదు వాడికి, ఇక 1/4 వాడికి ఉండేది. అది మన 3/4 కదా, 4/5 ఉంది. వాడు చెవిటాడు కూడా అయితే ఇట్లా ఉంటుంది. కాబట్టి పంచజ్ఞానేంద్రియాలు ఉన్నప్పుడు జ్ఞానేంద్రియ విషయాలు ఉన్నాయి కనుక 5 ఉన్నాయి కనుక అలా తెలుస్తూ ఉంది కనుక అందుకనే ప్రపంచ 5తోనే నీకు తెలుస్తూ ఉన్నాయి కనుక 5 జ్ఞానేంద్రియాలు నీకు దగ్గర ఉంటే నీకు ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. ప్రపంచం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రపంచం తాను ఉన్నట్టుగా తాను చెప్పడం లేదు, నువ్వు చెబుతున్నావు. నీకు ప్రపంచం ఉన్నట్టుగా తెలియడానికి, అంటే ప్రపంచం ఉన్నది అనే జ్ఞానం నీకు కలగడానికి జ్ఞానేంద్రియాలు నీ దగ్గర ఉన్నాయి. ప్రమాణం ఉంది. మనసు కూడా ఉంది. మనసు జ్ఞానేంద్రియాలు ఉండడం వల్ల ప్రపంచం నీకు తెలుస్తుంది. ప్రపంచమే కాదు నీకు తెలిసేది. నెక్స్ట్ నీ దేహం నీకు తెలుస్తూ ఉంది. అయం దేహ. ఇదండి తమాషా. అయం దేహ, ఈ దేహం. ఇప్పుడు అయం శబ్దార్థం ఎక్కడికి పోయింది? దేహోయం అన్న భావన. వినలా మీరు ఇంతకుముందు పంచకోశాలు చెప్పినప్పుడు? దేహోయం అన్న భావన, అయం దేహ అన్న భావన. ఇప్పుడు చూడండి అయం ఎట్లా పోయిందో పదం చూడండి. అందుకని ఇంత వివరణ. ఇప్పుడు అయం ఏమైంది? ఇప్పుడు దేహమైంది. అయమే కనుక దేహం అయితే ప్రత్యక్ష అనుభవానికి వచ్చేసింది కదా, ప్రత్యయానుభవం. ఎందుకంటే దేహం కనపడతా ఉంది కదా. ఘటః అస్తి, దేహః అస్తి, ఫినిష్. కాబట్టి అయం శబ్దం చూడండి. అయం అనేటువంటిది ఏంటో అర్థం కాకపోవడం వల్ల దేహోయం అన్న భావన. అన్న వికారమే అన్న భావన, ది మోడిఫికేషన్ ఆఫ్ ఫుడ్. అన్న వికారమే దేహం. మనం తీసుకున్న ఆహారం వల్లనే దేహం తయారైందని చెప్తున్నాడు. కాబట్టి అయం దేహ, ఈ దేహం. కాబట్టి అయం అనేది దేహానికి అట్రిబ్యూట్ చేసుకోవడం జరిగిపోయింది. ఎంత ఘోరం జరిగిందో చూచారా? ఎందుకో తెలుసా? అయం పదం యొక్క అర్థం, అయం పదస్య అర్థ నా విజ్ఞేయ. అది వచ్చిన బాధ. కాబట్టి నిజం నా శరీరము అని నువ్వు అన్నప్పుడు అయం ఘటః, అయం దేహ. చూసారా? ఈ ఘటము, ఈ కుండ, ఈ దేహము అని నువ్వు అన్నప్పుడు నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నా. ఏటయ్యా ఏమన్నావు? అయం దేహ. నీకు ఎలా తెలుసు? నీ దేహానికి సంబంధించిన జ్ఞానం ఉంది, అది నీకు ఎలా తెలిసింది అంటున్నాను నేను. దేహం చెప్పిందే, నేను పొడవుగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను బొద్దుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నాలో ఇంత రక్తం ఉంది, నాలో ఇన్ని పేగులు ఉన్నాయి, అవంతా ఇంత పొడవు ఉంటాయి, నాకింత మెదడు ఉంది, అది పనిచేయడం లేదు. చెప్పిందా నీకేమన్నా? సో బాడీ ఈజ్ నాట్ సెల్ఫ్ రివీలింగ్. అమ్మా, దేహం ఉన్నట్టుగా దేహం చెప్పడం లేదు సార్. నీకు ప్రమాణజనిత జ్ఞానం. కాబట్టి కుండను చూచినప్పుడు ఘటద్రష్ట అయ్యావు గనక దేహాన్ని చూసినప్పుడు దేహద్రష్ట అయ్యావు. అయం ఘట అంటున్నావు, అయం దేహ అంటున్నావు, దేహోయం అంటున్నావు, అయం దేహ. కాబట్టి దేహం ఏదైతే ఉందో శరీరం తాను ఉన్నట్టుగా తాను మాత్రం చెప్పడం లేదు, నువ్వు చెబుతూ ఉన్నావు. నీ మీద సెంటర్ అయ్యింది. బాగా అర్థం చేసుకో ప్లీజ్. అహమస్మి అని ఏ దేహం చెప్పలేదు ఇప్పటి వరకు. చెప్పే నువ్వు చెప్తున్నావు అహమస్మి అని. ఆ అహం ఏమిటని నేను అడిగితే దేహం అని నువ్వు మాట్లాడుతున్నావు. దేహమే గనక అహం అయితే దేహం చెప్పాలా, నేనున్నాను అహమస్మి అని. దేహమే కనుక చెప్పేటట్లయితే పిచ్చోడి దేహము చెప్పాలి, శవం కూడా చెప్పాలి. ఎందుకని? అవి కూడా దేహాలే.
కాబట్టి అహమస్మి అని దేహం మాట్లాడడం లేదు, అహం జానామి అని ఇంద్రియాలు మాట్లాడడం లేదు. అహం పశ్యామి అని కన్ను చెప్పలేదు, అహం శృణోమి అని చెవి చెప్పడం లేదు, అహం అనుమనోమి అని మనసు చెప్పడం లేదు. నేను అనుమానిస్తున్నాను, ఇన్ఫరెన్స్. అవేం మాట్లాడడం లేదు. అవన్నీ నీ మీద కేంద్రీకరింపబడి ఉన్నాయి, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ఆ అయం ఏదో దేహంలో లేదు, ఇంద్రియాల్లో లేదు, మనసులో లేదు, ఎక్కడా లేదు, నీలో ఉంది. నువ్వు తీసుకెళ్ళి తాదాత్మ అధ్యాస, అది కాని దాని అది అనే బుద్ధి, అతస్మిన్ తద్బుద్ధి అధ్యాసో నామ. కాబట్టి నువ్వు తీసుకెళ్ళి చూపెడుతున్నావే కానీ అక్కడ మాత్రం లేదు. ఒకటే సింపుల్ రీజన్ ఏంటంటే, నువ్వు ప్రమాణం లేకపోతే నీకు దేహం ఉన్నట్టు తెలియదు. ప్రమాణం ఎక్కడైతే ఆపరేట్ అవుతూ ఉంటుందో అక్కడే నీకు దేహం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు నిద్రపోతున్నాడే, ఇప్పుడు ఈ దేహం ఉంది నాయన, మేలుకొని ఉన్నప్పుడు వాడిది కాదా ఆ దేహం? వాడు నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో, సుషుప్తిలో, అది ఆలోచించండి బాగా. నిద్రలో దేహం ఉందా? వాడు మేలుకుంటే తగులుకుంటుంది. మేలుకోగానే నువ్వు మేలుకున్నావు కనుక నేను అని వస్తుంది దేహం. లే, వీడు మేలుకొని నువ్వే నేను అంటాడు. అర్థమవుతుందే? అదే నువ్వైతే అది లేనప్పుడు నువ్వు ఉన్నావు కదా అంటున్నాను నేను. బాగా ఆలోచించండి. కాబట్టి నిద్రలో దేహం లేదు, దేహం లేకపోయినా నువ్వు ఉన్నావు సార్. కాబట్టి అహమస్మి, నేనున్నాననేటువంటి విషయంలో ప్రత్యయానుభవం లేదు, వేదనానుభవం లేదు. కాబట్టి ఇది ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, రెండు లేవు అక్కడ. మనకేం తెలియడం లేదు. ప్లీజ్, సాక్షి అనుభవం అంటున్నాం కదా, అదే నేను చెప్తున్నా. అది సాక్షి అనుభవం కాదు, అది సాక్షి స్వరూపం. సాక్షి స్వరూపం అది ఉంది, అదే ఆత్మ, అదే అయం, అదే అయం. దీన్ని సాక్షి ఎందుకు ఉండదు అంటున్నాను తెలుసా? ఇది సాక్షి అని కనుక నువ్వంటే అర్థమవుతుంది. సాక్ష్యం ఎవరని నేను అడగాల్సి వస్తుంది. ఇది సాక్ష్యము అని నువ్వంటే అప్పుడు ఇంకోటి సాక్షి అవుతుంది. ది విట్నెస్ does not witness itself. Am I right? The doubter cannot doubt himself. నేను ఏదన్నా అనుమానిస్తున్నాను అంటే ఎవరి మీద సందేహం, నేను ఇతరుల మీద సందేహపడతాను కానీ సందేహపడేటువంటి నేనే ఉన్నానా లేదనే సందేహం నాకు వస్తుందే. నేను ఉన్నానా లేననే సందేహం నాకు వస్తే వాళ్ళని గురించి వాళ్ళు ఉన్నారా లేదనే సందేహం నాకు ఎందుకు వస్తుంది? కాబట్టి వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయంలో నాకు సందేహం ఉండొచ్చుకేమని, నేనున్నానా లేదనేటువంటి విషయంలో నాకు సందేహం లేదు. కాబట్టి సందేహించేటువంటి నేను, సందేహించే నన్ను సందేహించలేను. సాక్షినైనటువంటి నేను, సాక్షిని నేను, నాకు నేను సాక్షిగా ఉండలేను. సాక్ష్యం ఉంటే నేను సాక్షిని అవుతాను. బాగా అర్థం చేసుకో. కాబట్టి నేను ప్రత్యక్షం కాను, పరోక్షము కాను, అపరోక్షమై ఉన్నాను. అందువల్ల స్వప్రకాశం. ఒకవేళ సాక్షి అని మాట్లాడాలంటే ఎట్లుండాలని తెలుసా? దానికి ఏదైనా అడ్జెక్టివ్ తగిలించాలి అప్పుడే. సమస్త సాక్షి, ఫినిష్. సమస్త సాక్షి సర్వాత్మా సర్వభూత గుహాశయ. సమస్త సాక్షి సర్వాత్మా అయం సర్వభూత గుహాశయ. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ విలక్షణం. ఇది వ్యవహారం. ఉపనిషత్, బ్రహ్మ విద్యోపనిషత్. అద్భుతమైన ఈ స్టేట్మెంట్ ఫ్రమ్ బ్రహ్మ విద్యోపనిషత్. బ్రహ్మ విద్య ఉపనిషత్ అనేది ఒకటి ఉంది, 108లో ఒకటి. సరేనా? దాంట్లో చెబుతాడు ఈ మాట. కాబట్టి సమస్త సాక్షి, ఎప్పుడైతే సమస్త సాక్షి అన్నాడో
సమస్తానికి సాక్షి అంటే ఏంటి? సాక్ష్యం ఉండే చోట సాక్షి ఉండాలి కదా, అవునా? సమస్తానికి సాక్షి అంటే సమస్తం ఏది ఉంటే అదంతా అక్కడంతా ఇక తిని ఉండాలి. ఇంకా సమస్తం ఏముంది? ఇతనే సమస్తం. దట్ ఈస్ జ్ఞానం. అర్థమవుతుంది ఇప్పుడు? సమస్తంలో తాను ఉండేటప్పుడు రెండో వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఆ సమస్తం ఏదో మనకు అర్థం కావడం కోసంగా సర్వసాక్షి అని చెప్తే సర్వం సాక్షి లేదు, సర్వం తానే. సర్వజ్ఞానం, విదితం అవిదితం అంతా కలిసి సర్వజ్ఞానం, అంతే. ఇది సాక్షి అంటే సాక్షాత్ ఈక్షతే. సాక్షాత్ ఈక్షతే ఇది సాక్షి. సాక్షాత్ ఈక్షతే. ఇప్పుడు మన అనుభవం ఎట్లుందో తెలుసా? నువ్వు ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నువ్వు చూడమంటే చూడలేవు. ఒకసారి కళ్ళు మూసుకొని, స్వామీజీ ఆ ఎదురుగా మీకు ఎవరు వచ్చారో చెప్పండి అంటే, నేను కళ్ళు తెరిస్తే కానీ చెప్పలేను. అంటే నేను చూడాలంటే కళ్ళ ద్వారా చూడాలి, కళ్ళు మూసేస్తే చూడలేను. కానీ సాక్షి ఇక్కడ అది కాదు, సర్వసాక్షి. దేని అవసరం లేకుండా చూస్తుంది అది. సాక్షాత్ అవ్యవధానేన. వ్యవధానము అంటే అక్కడ మనకు మరుగు అంటావు కదా, అది మరుగు లేకుండా. వ్యవధానం అంటే మరుగు. ఏ మరుగు లేకుండా అవ్యవధానేన సాక్షి సాక్షాత్ అవ్యవధానేన స్వరూపబోధేన ఈక్షతే సర్వం సాక్షాత్ ఇది సాక్షి. అది ఇక్కడ సర్వసాక్షి. కాబట్టి సమస్తాన్ని చూస్తూ ఉంది. ఈ దేని హెల్ప్ అవసరం లేదు. ఎందుకని? మరుగు కాదు, అపరోక్షం సార్, స్వప్రకాశం. దాంట్లో నుంచి దాటుకొని పోవడానికి ఏదీ లేదు. ఎందుకో తెలుసా? సర్వేంద్రియ గుణాభాసం. ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో వాటన్నిట్లో అదే వ్యాపకమయ్యింది. ప్రపంచంలో వ్యాపకమయ్యింది, సర్వత్రా వ్యాపకమయ్యింది. అవి ఉన్నవి, ఇది ఉంటేనే అవి ఉన్నవి కనుక, ఆధారంగా ఉంది కనుక అన్నిట్లో వ్యాపకమయ్యింది. ఒకవేళ అవి లేకపోతే సర్వేంద్రియ వివర్జితం, తనకు తానుగా ఉంటుంది. అన్ని బల్బులు వెలుగుతూ ఉన్నాయి, విద్యుత్ శక్తి ఉంది వాటిల్లో. సర్వేంద్రియ గుణాభాసం. సపోజ్ అవన్నీ ఆరిపోయినాయి అనుకోండి, విద్యుత్ శక్తి ఉంటుంది. కనుక విద్యుత్ శక్తి వెలుగుతూ ఉందని చెప్పడానికి లేదు. వెలిగేవి ఉన్నప్పుడు విద్యుత్ శక్తి వెలిగిస్తుంది. అందుకని అయంని సాక్షి అనడానికి కూడా లేదు. సాక్ష్యం ఉంటే సాక్షి అవుతుంది. బాగా అర్థం చేసుకో. క్లియర్? అందువల్ల సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం. ఇది సర్వాత్మ, అంతటా ఉండేటువంటి ఆత్మ అయింది, సమస్త సాక్షి. ఇది ఎక్కడుంది ఇప్పుడు? అయం. అది నేను చెప్పింది. హస్త విన్యాసంతో హృదయాన్ని చూపిస్తున్నాడే, ఎక్కడుంది? సర్వభూత గుహాశయ. సర్వభూత గుహాశయ, సర్వ ప్రాణుల యొక్క హృదయ గుహలోనే ఉంది. అది హస్త విన్యాసంతో చూపెట్టడం. ఇదిగో ఇది ఇది నేను 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 ఇప్పుడు ఈ దేహం అంతా ఒకటే కదా. ఇప్పుడు నేను అని ఎవడని అంటాడా? దోమ గుడితే తప్ప. నేను 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 అన్నప్పుడు ఇట్లా అంటాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? నా విషయం తెలుసా అంటాడు, కానీ నా విషయం తెలుసా అండు. ఎవడు బట్టతలు ఉండేవాడు తప్ప. అర్థమవుతుంది ఇప్పుడు? క్లియర్? అది అదే. కాబట్టి సర్వభూత గుహ ఆశయ, హృదయ గుహలో ఉంది. ఎవరికి? నీకుంది, ఈయనకి లేదని కాదు, అందరికీ సర్వభూత. చూడండి సాక్షి ఎట్లా ఉందో, బ్యూటీ. కనుక సాక్షాత్ ఈక్షతే అన్నప్పుడు ఇంద్రియాల అవసరం లేదు, మనసు అవసరం లేదు, సమస్తాన్ని చూడగలదు. ఏదైనా చూస్తే ప్లీజ్ చూడాలి అనే సంకల్పం ఉంటుంది. ఇక్కడ అవసరం లేదు. మనం చూడాలనుకుంటే చూడగలం కదా. ఇప్పుడు ఇట్లా చూస్తున్నాను నేను, వెనక ఏం జరుగుతుందో చూడాలంటే ఇటు తిరగాలి నేను. అది సంకల్పం రావాలి, నేను తిరగాలి. దీనికి అవసరం లేదు. సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అంతటా కూడా సర్వవ్యాపి అయి ఉంది గనక, సమస్త సాక్షి అయి ఉంది గనక సంకల్పం చేయాల్సిన అవసరం లేదు. సంకల్పం లేకుండా చూడగలదు. దేన్ని చూస్తుంది? అన్నిటినీ ఒకేసారి.
ప్రపంచాన్ని చూస్తూ ఉంది అంటే అయం. ఆ ప్రపంచం ప్రత్యక్ష అనుభవం కలుగుతూ ఉంది, ఇంద్రియాలు వాటిని కూడా చూస్తూ ఉంది. అట్ ఏ టైం సార్, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడే ఇంద్రియాలను చూస్తూ ఉంది, ఇంద్రియాలను చూస్తున్నప్పుడే మనసును చూస్తూ ఉంది. ఎందుకని? మనసులోనూ ఉంది, ఇంద్రియాల్లోనూ ఉంది, దాంట్లోనూ ఉంది. అవన్నీ ఉంటే వాటన్నిట్లో ఉంది, అవన్నీ లేనప్పుడు తానుగా ఉంది. అది చైతన్యం, అది అయం. నువ్వు సాక్షి చైతన్యం అన్నావు అనుకో, దీన్ని నాకేం అబ్జెక్షన్ లేదు. అవన్నీ ఉన్నప్పుడు ఇది సాక్షి చైతన్యం, అవన్నీ లేకపోతే సాక్షి లేదు, చైతన్యం. సంవిత్ కాన్షియస్నెస్ ఓన్లీ, దట్ ఈజ్ యూ. అది అయం పదేన ఉక్తిత. నేను అది అయం పదేన ఉక్తిత. క్లియర్? ఎక్కడుందో అయం పదేనా? ఎక్కడుంది చెప్పండి, పర్లేదు. గృహాశయం అంటే లేదా మీకు ఒక మంచి పాయింట్ ఇస్తాను, అంతే సింపుల్గా చెప్పండి. మరి సంస్కృతంలో మాట్లాడుతున్నారే, తెలుగులో చెప్పండి. ఎక్కడ? హృదయం, అంతేనా? అండర్స్టాండ్? హృది ప్లస్ అయం హృదయం. హృది ప్లస్ అయం హృదయం. అయం ఏది? స్వప్రకాశ అపరోక్షత్వం అయం. అయం హృది స్థితం. క్లియరా? ఎనీ డౌట్స్? అయం ఎక్కడుంది ఇప్పుడు? అర్థమైంది? నువ్వు బలికే హృదయం అనే పదంలోనే ఉంది అయం. హృది అయం హృదయం హృదయం. సదా జనానాం హృది సన్నివిష్ట. విన్నారు ఇది ఎక్కడన్నా? సదా జనానాం, సదా ఎల్లప్పుడూ, జనానాం ప్రాణినాం, హృది హృదయంలో, సన్నివిష్ట చక్కగా ప్రతిష్ఠింపబడి ఉంది అది అయం. అందువల్ల హృదయం హృదిలో ప్రతిష్ఠింపబడింది అయం. అయం హృదిలో ఉంది, అందుకని హృదయం అయింది. అర్థం. దిస్ ఇస్ ది పాయింట్. సదా జనానాం హృది సన్నివిష్ట. శ్వేతాశ్వతరోపనిషత్. చాలా కాలమైంది లేండి స్వామిజీ. పోన్లే, నేనులా జ్ఞాపకం చేస్తాను. నాకు మాత్రం చాలా కాలం మీకే అయింది. సదా జనానాం హృది సన్నివిష్ట. అర్జున సర్వస్య చాహం హృది సన్నివిష్ట. క్లియర్? సర్వస్య చ అహం హృది సన్నివిష్ట. హృది అయం ఇది, తస్మాత్ హృదయం. చూడండి పదాలు ఎట్లలేదు అంటే ఇవన్నీ కనెక్షన్. అంతా ఆత్మతత్వమే గనక, వేదాంత జ్ఞానమే గనక. పూర్వం సంస్కృతంలో హృది అయం ఇది, హృది అయం ఇది, తస్మాత్ హృదయం. దేర్ ఫార్ అట్లొచ్చింది హృదయం. కాబట్టి ఈ అయం ఆత్మ అన్నప్పుడు ఈ అయం శబ్దార్థం ఏదో అది ఎక్కడుంది, దాని ఉనికి ఎక్కడ, మనుగడ ఎక్కడ అన్నప్పుడు దాని ఉనికి మనుగడ అంతా కూడా హృదయం, హృది. అందుకని అది అయం చేరింది కనుక హృదయమైంది. నీ హృదిలో, నీ బుద్ధిలోనే ఉంది, అందువల్ల అది హృదయం అయింది. సర్వస్య చాహం హృది సన్నివిష్ట. సర్వస్య ప్రాణిజాతస్య, సర్వ ప్రాణుల యొక్క హృదయాల్లో పరమేశ్వరుడు ఉన్నాడు చైతన్య స్వరూపుగా. ఎవరు? అహం. సర్వస్య చాహం, సర్వస్య చ అహం. అహం పరమాత్మ, ఆత్మ. సన్నివిష్ట, అది అయం ఆత్మ. క్లియర్? ఎనీ డౌట్? అయం ఆత్మ. ప్లీజ్. కాబట్టి దీనిని ప్రత్యేకంగా హృదయంలో ఉంది అంటే ఇంకో చోట లేదని కాదు. అందువల్ల అయం అయిపోయింది కదా, ఇప్పుడు ఆత్మ కావాలి కదా మీకు. అయమే ఆత్మ కదా, అంతేనా కాదా? అయం ఆత్మ. అహంకారాది దేహాంతాత్ అంటే థర్డ్ లైన్ ఆత్మశబ్దం. ఇప్పుడు అయం అర్థమైపోతే ఆత్మ అర్థమైపోయింది, ఇంకేం లేదు. ఆత్మ ఏంటి స్వామీజీ? అహంకారాది. ఎక్కడ? బుద్ధిలో. అహం భావన, దృగ్దృశ్య వివేకం. అహం స్వరూపము,
అహం స్వరూపము బుద్ధిలో ప్రతిఫలించినప్పుడు అహం భావన, అదే జీవభావన, అహం భావన వచ్చింది కదా, కాబట్టి అది అహంకారం. అహంభావన అహంకారం. అహంకారాది, ఆ అహంభావన మొదలు, ఆది, ఫ్రమ్ అహంకార, అహంభావన, అహంకారాది ఎక్కడి వరకు? ఇప్పుడు అహంకారం ఎక్కడుంది? బుద్ధిలో ఉంది. తర్వాత మనస్సు, తర్వాత ఇంద్రియాలు, ప్రాణము, దేహము, అక్కడికి వచ్చేసింది. అంటే విజ్ఞానమయ కోశం దగ్గర నుండి అన్నమయ కోశం వరకు. అండర్స్టాండ్? అన్నమయ కోశం వరకు. కాబట్టి అహంకారాది దేహాంతాత్ ప్రత్యగాత్మ ఇది గీయతే, ఇది గీయతే. కాబట్టి ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి ఏదైతే ప్రత్యక్షం కాదో, నాయన ఏదైతే ప్రత్యక్షం కాదో, ప్రత్యక్షం కాకపోయినా కూడా తెలుస్తూ ఉందో, ఏదైతే ప్రత్యక్షం కాదో, ప్రత్యక్షం కాకపోయినా తెలుస్తూ ఉంది కదా, అది పరోక్షం. తనకన్నా అన్యంగా తెలియడానికి అవకాశమే లేనటువంటిది ఏదైతే ఉందో అది ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు. ఎందుకు కాదు? గ్రాహ్య గ్రాహక సంబంధ నాస్తి. ఇది గ్రహిస్తూ ఉంది, అది గ్రహింపబడుతూ ఉంది. నో. భాస్య భాసక సంబంధ నాస్తి. ఇది ప్రకాశింపజేస్తూ ఉంది, అది ప్రకాశింపబడుతూ ఉంది అనే ద్వైతం నవిద్యతే యస్య. ఇక్కడికి వచ్చేటప్పటికి అయం ఆత్మ, ఆత్మస్వరూపం. క్లియర్? అందువల్ల స్వప్రకాశం అయ్యింది కదా, అదే పాయింట్. అయం స్వప్రకాశ, అపరోక్షత్వం, ఏ మరుగు లేదు, డైరెక్ట్ అది నువ్వే, తెలిసిపోతా ఉంది. అనుభవం కాదు ఇది, అనుభూతి. అనుభూతి, ఆత్మానుభూతి, అద్వైతానుభూతి, నీవే ఆత్మ అనేటువంటి అనుభూతి. అయం, అదే ఆత్మ. ఎక్కడి నుంచి? అహంభావన నుండి దేహాంతం వరకు ఏదైతే ఉందో. ఇక్కడ వాటిని మనం విభజించుకున్నాం అనుకోండి, మీకు మాండుక్యంలో చెప్పాడు. ఎందుకంటే మాండుక్యంలోదే కనుక ఇది అయమాత్మ బ్రహ్మ, సోయం ఆత్మ చతుష్పాత్ చెప్పరా, అయమాత్మ. దానికి అభిధానం వచ్చేటప్పటికి ఓంకారం. ఓంకారం వస్తే అకార, ఉకార, మకార, తురీయం, చతుష్పాత్. ఇక్కడికి వచ్చేటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయం, స్థూల, సూక్ష్మ, కారణ, సాక్షి, అంతే, ఫినిష్. కాబట్టి చతుష్పాత్ 4 పాదాలతో ఉంది. వాస్తవానికి 4 పాదాలు తానే, అన్నిట్లో ఉండేది తానే, అవి లేకపోయినా కూడాను ఉండేటువంటిది తానే. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు చెప్పండి, పరోక్షమా ప్రత్యక్షమా? 2 కాదు, అపరోక్షం కదా. అందువల్ల తదే జతి తన్నే జతి తద్దూరే తద్వంతికే ఈశావాస్యం కదా. తదే జతి, తత్ ఏ జతి, తత్ ఏ జతి, చలతి, అది కదులుతుంది. తదే జతి తన్నే జతి తత్ నా ఏ జతి, అది కదలదు. అంతటా ఉండే ఆత్మ ఎక్కడ కదలుతుంది? కదలదు. నచలతి, స్వయం నచలతి. కానీ అది ఉంటే ఇవన్నీ కదులుతున్నాయి. కాబట్టి అవి కదులుతూ ఉంటే ఇది కదిలినట్టుగా మనకు తెలుస్తుంది. ఒకవేళ అక్కడ కదిలింది అంటే ఇది ఉందని అర్థం. యదా వృక్షశాఖ చలయతి, ఇప్పుడు చెట్టు కొమ్మలు కదులుతూ ఉన్నాయనుకోండి, అక్కడ గాలి ఉందని అర్థం. కారు పోతా ఉందనుకోండి, పెట్రోల్ ఉందని అర్థం, లేకపోతే డీజిల్. పెట్రోల్ కెనాట్ ట్రావెల్. తదే జతి తన్నే జతి తదే జతి. పెట్రోల్ కెనాట్ మూవ్, పెట్రోల్ మూవ్స్. అది ఇంకేం లేదు. సరేనా? మోషన్ పెట్రోల్ వల్లనే, సరేనా? బట్ ఇట్ ఈస్ ది మోషన్లెస్ వన్. దాని చుట్టూ తిరుగుతాయి అన్ని మోషన్స్ అన్నీ. దట్ ఈస్ ద మోషన్లెస్ సెంటర్ అరౌండ్ విచ్ ఆల్ మోషన్స్ టేక్ ప్లేస్. తదే జతి తన్నే జతి తత్ న ఏ జతి తద్దూరే
చాలా దూరంగా ఉంది. తద్వంతికే చాలా సమీపంలో ఉంది. చూడండి ఎంత పరస్పర విరుద్ధమైన భావం. అర్థం చేసుకోలేని వాడికి చాలా దూరం, అర్థమైతే దూరమే లేదు. ఎందుకని? ఉన్నదంతా అదే గనక. అది గనక నువ్వు దేహం అని అనుకుంటే దూరం. అర్థమవుతుందా? క్లియర్? కాబట్టి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వర్తి కనుక ఇది అపరోక్షం. స్వతసిద్ధం, స్వప్రకాశం, అపరోక్షం. భాషక సంబంధం లేనిది, గ్రాహక సంబంధం లేనిది. ఇప్పుడు ఏంటి? అహమస్మి. ఎవరు? నువ్వే. అయం. ఎట్లా? అహం సద్రూపేణ సదా అస్మి. అహం సద్రూపేణ సదా అస్మి. అహం చిద్రూపేణ సదా భామి. అయమాత్మ. అయమాత్మ సద్రూప చైతన్యం. ఎప్పుడూ ఉన్నాను నేను ఎప్పుడూ ఉంటాను. కానీ ఏదో పోయింది, ఏదో వచ్చింది. ఈరోజే ఏదో పోయింది విషయం తెలిస్తే ఏదో వచ్చింది. స్వామీజీ ఏం పోయింది, ఏం వచ్చింది? నేను చెప్పడంలే, ఉపనిషత్తు చెప్తోంది. ఏదో పోయింది, ఏదో వచ్చింది కూడాను. స్వామీజీ పోయింది ఏంది, వచ్చింది ఏంటి? మృతా మోహమయీ మాతా జాతా బోధమయస్సుతః. మైత్రేయోపనిషత్. మృతా మోహమయీ మాత. ఎవరు పోయింది? ఎవరు చచ్చిపోయింది? మృత. అయమాత్మ బ్రహ్మ. అయమాత్మ అనేటప్పటికీ ఎవరు చచ్చిపోయారు? ఎవరు చచ్చిపోయారు? తల్లి చచ్చిపోయింది. తల్లే. ఎవరయ్యా తల్లి? సంతానానికి కారణమైంది తల్లి, సంసారానికి కారణమైంది తల్లి. కాబట్టి ఇంత ప్రపంచం నాకు తయారు కావడానికి కారణమైనటువంటి తల్లి. మోహమయ్యి మాత. మోహం అనేటువంటి తల్లి మృత. అయమాత్మ అనేది అర్థమయ్యేటప్పటికీ మోహం అనేటువంటి తల్లి. మోహం అంటే ఏంటి? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూడడం. బ్రహ్మమును జగత్తుగా, జగత్తును బ్రహ్మముగా చూడడం. దేహాన్ని ఆత్మగా, ఆత్మని దేహంగా చూడడం. అయం శబ్దానికి అనర్థాలన్నీ చెప్పడం కదా. పోయింది కాబట్టి మృత, చచ్చిపోయింది. మృత మోహమయీ మాత జాతో బోధమయస్సుతః జాత. నాకు తల్లి చచ్చిపోయిందనే బాధ లేదు. ఇప్పుడు కొడుకు పుట్టాడు. వాడేవుడు మళ్ళీ జాత. పుట్టాడు సార్. ఎవరయ్యా? బోధమయ జ్ఞానమయ సుతః. కాబట్టి మోహాన్ని తెచ్చిపెట్టినటువంటి ఆ తల్లి ఎవరో? ఎవరు? అవిద్యామాత అంతరించింది. జ్ఞానపుత్రుడు ఉదయించాడు. అయం ఆత్మ. అర్థమైందే? కాబట్టి అయం అని నేను ఏదైతే మాట్లాడుతూ ఉన్నానో అది చచ్చేటువంటి ఈ దేహం కాదు. ఈ చచ్చేటువంటి దేహం నేనే అని చెప్పినటువంటి మోహం ఏదైతే ఉందో ఆ మోహం అనే తల్లి చచ్చిపోయింది. కాబట్టి నా నుండి ఇప్పుడు జ్ఞానం కలిగింది. నా నుండే పుట్టింది జ్ఞానం. ఎట్లా నీకు జ్ఞానం కలిగిందయ్యా? గురువు ప్రమాణం ఇవ్వడం వల్ల, సద్గురు ఉపదేశేన, గురువు ఉపదేశించడం వల్ల, శాస్త్ర ప్రమాణం నాకు రావడం వల్ల నిత్యశుద్ధంగా, నిత్యబుద్ధంగా అర్థమవుతుంది. ఇది ఏదైతే ఉందో అయం పదేన జ్ఞాయతే. అది ఉక్తితః. అయం పదేన జ్ఞాయతే. కాబట్టి అయం, ఇది అయమాత్మ బ్రహ్మ అనేటి దాని వల్ల నేను ఇవన్నీ కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు మనకేం కావాలి? ఇప్పుడు నెక్స్ట్ బ్రహ్మ కావాలి. అయమాత్మ బ్రహ్మ. కాబట్టి ఈ శ్లోకంలో మొదటి 2 చరణాలలో అయం పదం యొక్క అర్థం తెలిసిపోయింది కనుక అయం, ఇది అని నువ్వేదైతే మాట్లాడుతూ ఉన్నావో అది హృది సన్నివిష్ట. అయం హృది,
హృదయం అక్కడ ఉంది. అయం అనే దాన్ని లొకేషన్ పట్టేశాం. అది ఎక్కడుందంటే హృదయంలో అయం ఉంది కనుక హృదయం, అంతే, దాని పేరే అది, అయిపోయింది. కాబట్టి అదే ఆత్మ అని కూడా తెలిసిపోయింది. ఇదే అంటే పరోక్షం కాదు గనక, అపరోక్షం గనక ప్రత్యక్. ఈ ప్రత్యక్ష శబ్దం అపరోక్షాన్ని సూచిస్తూ ఉంది. ప్రత్యేక ఆత్మ డైరెక్ట్, నీకు మరుగే లేదు, నువ్వు ఉన్నట్టు నీకే తెలుసు, సెల్ఫ్ ఎవిడెంట్. ఏది ఉంది ఏది లేదు అనే దాని విషయంలో నీకు ఆలోచన ఏమో కానీ అహమస్మి, నేనున్నాననేటువంటి విషయంలో నీకు ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. నువ్వు ఉన్నావు, ఎప్పుడూ ఉన్నావు, స్వతసిద్ధంగా ఉన్నావు. స్వతసిద్ధంగా ఉన్నావు గనక మరొకరు దాని మీద ఆధారపడి లేవు కదా, ఇంకొక ప్రకాశం నీకు అవసరం లేదు నిన్ను తెలుసుకోవడానికి. స్వప్రకాశ, స్వతసిద్ధ స్వప్రకాశ, అదే స్వప్రకాశ అపరోక్షత్వం. అయం ఇది ఉక్తితః మతం అహంకారాది దేహాంతాత్ ప్రత్యేగాత్మ ఇది గీయతే. ఈ విధంగా కీర్తింపబడుతూ ఉంది, చెప్పబడుతూ ఉంది, వర్ణింపబడుతూ ఉంది, తెలియబడుతూ ఉంది. క్లియర్? కాబట్టి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఈ మహావాక్యంలో అయం ఆత్మ అనేటువంటి రెండు పదాలకి అర్థం తెలిసిపోయింది ఇప్పుడు మనకు. ఇంకా మనకు కావాల్సిందంటే బ్రహ్మ. బ్రహ్మను గురించి మాకు తెలుసు కదా స్వామీజీ. ఏం చెప్పు? ఎం బ్రహ్మ, ఎం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర భరుత అని ఎం బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. లేదులేండి స్వామీజీ మాకు తెలుసు. ఏం చెప్పు? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఇంకా అది ఒకటి ఉండలే, అది మనకు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది కాదు ఇప్పుడు బ్రహ్మ నిర్దేశం జరగడం లేదు. ఈ ఆత్మే బ్రహ్మ అనేది అక్కడ మనకు కావాల్సిన ఈక్వేషన్. ఇప్పుడు ఏదైతే అయం అన్నావో, అయం వేరు ఆత్మ వేరు కాదు. అయం ఆత్మ అన్నప్పుడు అయమే ఆత్మ, అయము ఆత్మే బ్రహ్మ. ఇది ఏమి జ్ఞానం? బ్రహ్మాత్మ జ్ఞానం. ఆత్మయే బ్రహ్మము అనేది జ్ఞానం. ఇప్పుడు కేవలం బ్రహ్మముని తెలుసుకున్నాం అనుకోని ఏం ఉపయోగం? అది అయమాత్మ బ్రహ్మలో కీలకమైన మాట ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మముని తెలుసుకున్నావు, ఏమొస్తుంది నీకు? రాముడి గురించి తెలుసుకుంటావు రేపు నిజాం కాలేజీలో. ఆచరిస్తే అది వేరే విషయం, ఆచరణకు అది కదా. లేకపోతే రాముడి గురించే విన్నావు అనుకో, షేక్స్పియర్ని గురించే విన్నావు, అశోకుని గురించే విన్నావు, ఏమొస్తుంది? అశోకుడే, మన శోకం మనదే, అంతే కదా. కానీ అది కాదు ఇక్కడ. బ్రహ్మముని తెలుసుకోవడం వల్ల నీకు ఏమి రాదు. నీవే బ్రహ్మం అని తెలిస్తేనే నీకు ఉపయోగం, లేకపోతే ఉపయోగం లేనేలేదు. బ్రహ్మముని తెలుసుకుంటే నీకేం ఉపయోగం? అదొక టాపిక్, అదొక స్పెషల్ టాపిక్. ప్రపంచంలో ఏ టీచర్స్ బోధించలేని టాపిక్ ఇంకో టీచర్ ఎవరో బోధిస్తాడు మతి చెడి, అది వేరే విషయం. కానీ నీకు బ్రహ్మముని తెలుసుకోవడం కాదు ప్రధానం, నీవే బ్రహ్మమని తెలియడం ప్రధానం. కాబట్టి అయం ఆత్మ, ఈ అయం ఏదైతే ఉందో అదే ఆత్మ అని తెలిసిందో ప్రత్యేగాత్మ కదనండి. అహంకారాది దేహాంతాత్ అదన్నీ ఉన్నాయి, ఇది ఉంది, అవన్నీ లేవు, ఇది ఉంటుంది. అదే ఆడ తమాషా. అదే నీవు, ఇదే బ్రహ్మం, జగత్కారణం బ్రహ్మ, ఇదే జగత్కారణం బ్రహ్మ. ఇది డిసైడ్ అయితేనే ఈక్వేషను, ఇది డిసైడ్ అయితేనే మహావాక్యం అయమాత్మ బ్రహ్మ ఈజ్ జస్టిఫైడ్. ఓకే, కాబట్టి ఈరోజు అయం ఆత్మ క్లియర్గా మీకు అర్థమైంది అని నేను భావిస్తున్నా. రేపు ఆ బ్రహ్మ శబ్దార్థం రేపు చూస్తాం. అక్కడికి మనకు మహావాక్య ప్రకరణం సమాప్తం అవుతుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.